మోసంరా నానా, ఇది అన్యాయం మరి. సార్ ఏమైంది సార్? ఎవరు అన్యాయం చేశారు సార్ మీకు? ఇంకెవర్రా నానా, మన ఆడియన్స్. మన ఆడియన్స్ మీకు మోసం చేశారా? నాకు ఒక్కడికే కాదురా నానా, మన అందరికీ. అవునా? ఏం మోసం చేశారు సార్? వీడియోకి కంటెంట్ తో పాటు సబ్స్క్రిప్షన్ నోట్ కూడా కొత్తగా చెప్తున్నాం కదరా నానా. అవును. ఇంకా చాలా మంది సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూసేస్తున్నారా మరి. ఇది చాలా తప్పురా నానా. మీరు ఊరుకోండి సార్, మేము చెప్తాం ఆగండి. ఎందుకండి మా వన్య మాస్టర్ నాలుగు ఏడిపిస్తారు? అతను ఏమన్నా మీ ఆస్తి అడుగుతున్నాడా? జస్ట్ సబ్స్క్రైబ్ చేసుకోమంటున్నాడు అంతే. దాని వల్ల నీకేట్రా లాభం అని మీరంటే, మాకెంత మంది సబ్స్క్రైబర్స్ పెరిగితే మాకు అంత ప్రైడ్ అనమాట. తలెత్తుకొని నవ్విస్తాం. అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అమ్మా మధు, ఏంట్రా అలా పడిపోయావేంట్రా? ఎవడో ఇక్కడ అరటి తొక్కేసాడు రా, చూసుకోకుండా మట్టిసాను. అరే మధు, ఆ ఏ సెక్షన్ అజయ్ గాడే కావాలని నిన్ను పడేయడానికి వేసాడ్రా, నేను చూశాను. నా కొడుకుని. మధు, ఈ హడావుడిలో వద్దురా, తర్వాత చూసుకుందాంలే, ముందు పద ఇంటికి వెళ్దాం. సరే పదండి. అవునా, మన బుడతగాడేడ్రా? మీరు స్టేజ్ మీదకి ఎక్కిన దగ్గర నుంచి కనిపించలేదురా. చెప్పకుండా ఇంటికి వెళ్ళిపోయాడు. ఆడికి బాత్రూమ్ వస్తే ఆగలేడని తెలుసు కదరా మధు. సరే పదండి, బాంగ్ కొడుకుని ఇంటికి వెళ్ళిపోదాం. నోటొకటి చూపింది థర్మామీటర్. మహేష్, నీకేమైనా ఏడిపినిపిస్తుందా? అవునరా మావా, ఎక్కడి నుంచి? ఒరే, ఈ బాత్రూమ్ బయటకి ఎడేస్తుంది, ఇందులోంచి అనుకుంటా. ఓపెన్ చేయి. ఒరే మధు, ఎవడో బయటకి ఎడబెట్టి చెలిపాడరా, చాలా భయం వేసిందిరా. ఇది కూడా అజయ్ గడాల బ్యాచ్ కావాలని చేసుంటారా. ఒరే మధు, ఇప్పుడు వాళ్ళు ఏదో ఒకటి చెయ్యాల్సిందేరా. చేద్దాం లేరా, నువ్వు కూల్ అవ్వు ఫస్ట్. ఒరే మావా, అందరూ సుజాత నూడిల్స్ బండి దగ్గర పదండ్రా. ఇప్పుడెందుకురా? మీరు పదండ్రా చెప్తాను. ఏట్రా మహేష్, ఇంత ఆడావిడికి ఎక్కడికైనా తీసుకొచ్చా? ఈ రోజు నేనే మీ అందరికి పార్టీ ఇప్పిస్తున్నాను రా, డబుల్ ఎగ్. అడిగితే హాఫ్ ప్లేట్ నూడిల్స్ కూడా ఇప్పించు. ఇప్పుడేట్రా డౌట్ లేకుండా డబుల్ ఎగ్ అంటున్నావు? అంటే అది మెరుగులు తిరిగిపోతున్నావు ఎట్రా మేక చెట్టు తినక చెప్పే. ప్రేమ దూరం వచ్చిందిరా మావా. ప్రేమ దూరమా అంటే కొంప తీసి ఆ కుసుమ కొంట నువ్వు కలిసిపోయారు మళ్ళీ. ఆ కుసుమ గుంట పేరు ఎతక. మరి ఇంకెవర్రా, ఇంకో కొత్త గుంటను తగులుకున్నావా? గుంట కాదురా, నా పొలంలో పండిన పంట. కొట్టాననుకో ఏడుతో గంట తినక చెప్పే. నా ప్రేమ కోసం ఎంతగానో తప్పిస్తున్న తపన నుంచి ఇన్ని రోజులు తప్పించుకుంటూ తిరిగాను రా. ప్రేమ అంటే కుసుమ గుంటతో మాట్లాడడం, ఓ పాట పాడడం అనుకున్నాను రా. కానీ ఈ రోజు ప్రేమ అంటే అంతకు మించని తపన ద్వారా తెలుసుకున్నాను రా. అందుకే కుసుమ గుంటకు గుడ్ బై చెప్పి తపన్ని యాక్సెప్ట్ చేసి గుడ్ బై అయ్యాను రా. ఓడి అమ్మా, నాకు తెలియకుండా ఇన్ని చేస్తున్నావురా. మరి మహేష్ అయ్యేం చేస్తావురా? అందుకే ఆ పేరుతో పిలకుండా సింపుల్ గా మహి అని ముద్దు పేరుతో పిలమన్నాను. ఆహా, మహి అంట. ఈడేదో పెద్ద మహేష్ బాబులో ఫీల్ అయిపోతున్నాడు. నేను చెప్తానులే, మేక చుట్టూ బాదం పప్పు అని పిలమని. ప్రతిదీ సెడదొప్పడానికి ముందుంటావురా నువ్వే. సరేలే, ముందు నూడిల్స్ చెప్పు. ఒరే మహేష్, నీకు తపనంటే ఇష్టం ఉండదని నీతో చెప్పలేదురా. ఆ అజయ్ గాడు వాడి బ్యాచ్ తపనని కూడా ఏడిపించారా ఈ రోజు. అరే కిరణ్, మీ ఇంటికి వెళ్ళడానికి ఎన్ని సందులు ఉన్నాయరా? 2 రాజయ్. 3ోది కూడా ఉందిరా. ఎక్కడ రాజయ్? అదిగోరా, తపన పలుసందు నుండి షార్ట్ కట్. మా మహేష్ తో చెప్తానుండు నీ పని. వెళ్ళి చెప్పుకో మీ మహేష్ కి. మహేష్ ఏట్రా ఎరగైపోతున్నావు ఏట్రా? ఇంకా చాలా ఆడంతు చూడాలరా నేను ఈ రోజు. రేపు దాకా ఆగరా మహేష్. ఆడ రక్తం తాగాలి అంటే నువ్వు రేపు దాకా ఆగాలి అంటావేట్రా? ఇప్పటికిప్పుడు ఏం చేస్తాం రా? ఒరే మధు, ఇప్పుడు వాళ్ళు ఏదో ఒకటి చెయ్యాల్సిందేరా. ఒరే, ఎవరి దగ్గర చిల్లర ఉందా? దేనికిరా? ఉందా లేదా చెప్పు. ఒరే, నా దగ్గర 5 రూపాయలు ఉందిరా. పదండి అయితే. ఒరే, కాయిన్ ఏంట్రా? ఒరే, ఎవరికి ఫోన్ చేస్తున్నావురా? కామ్గుండ్రా. హలో, ఎవరు? బ్యాట్కోవా? బ్యాట్కోవేంటి? ఎవరో చెప్పండి ప్లీజ్. కుసుమా, నువ్వా? నీ వాయిస్ ఏంటి అలా ఉంది? సూపర్ రా. ఈ నంబర్ నుండి చేసావేంటి? ఏం నంబర్ ఇది? జోక్ లేయి కుసుమా. రీబోక్ ఏంటి? ఏమైంది కుసుమా అలా మాట్లాడుతున్నావు? థ్యాంక్ యూ కుసుమా. అదేంటి కుసుమా, నీకోసమే కదా గొడవ పడ్డాను. రే, అసలు ఎవడరా నువ్వు? బాబాయ్ గుర్తుపట్టాడు. రే, ఇలా గీరా ఫోన్.
రే అజయ్, ఒరే మధు నువ్వా? బానే గుర్తుపట్టావురా. భయం ఉన్నోడి పేరే బాగా గుర్తుంటుందట. నిజమే అది. ఇందాక కాలేజ్ లో చూసుకుందాం అన్నావుగా. రేపు కాలేజ్కి వెళ్లే గంట ముందు ఎర్రమని పిచ్చుకొచ్చే చూసుకుందాం. ఏ సెక్షన్ బి సెక్షన్. మరి మధు ఇంకా రూపాయి ఉందరా, తొందర మాట్లాడరా. తేల్చుకునేదేంట్రా? ఇప్పుడు ఏ తర్వాతే బి. ఏబిసిడీలు తర్వాత చెప్తులే గానీ ముందు టైంకి ఎర్రమని పిచ్చికి రారా. వస్తాన్రా, నీ ఎంత చూస్తాను. డైలాగులు రేపు చెప్తులే. కాయిన్లు అయిపోయి బాయ్. కాయిన్ బాక్స్ నుండి కాల్ చేసి కాలర్ ఎగరేస్తాడా? రేపు చెప్తా ఇటు పని. రేపు మన కాలేజీలో ఏ సెక్షన్ ఉండాలి గానీ అందులో అజయ్ గారు ఉండకూడదు. ఎరా నలుగురిని వేసుకొని వచ్చావేటి? సరిపోతారంటవా? లేదా ఇక్కడే ఉంటాను, ఇంకో నలుగురిని తీసుకొస్తానంటే తీసుకురా. మీకు నేనొక్కడనే ఎక్కువరా. అమ్మ బాబోయ్, ఈడు సినిమాలు ఎక్కువ చూసేస్తున్నాడు బాబోయ్. ఒరే, నిన్న మా మహేష్ గారు నీకు ఫోన్ లో చెప్పినట్టు నీ దవాళ్లే నీకు అన్నవరా. అవి సైడ్ అయిపోతాయి. ఓకే అంటేనే రా ముందుకి. మాటల్లో కాదురా, చేతల్లో చూపించు. సరేరా అబ్బాయి, 8:15 అయ్యింది. 9:15 వరకు కొట్టించుకుందాం దా. ఎల్రా మహేష్, ఏడు చూస్తున్నావు? ఒరే నీ అబ్బా, నువ్వు రెచ్చగొట్టి నన్ను వెళ్ళమంటావేట్రా? ఏం మాట్లాడుతున్నావురా? నేను రెచ్చగొట్టడం ఏంటి నిన్నే? నువ్వే కదా నిన్న తపనని ఏడిపించాడని బల్లిగాడు చెప్పగానే చాలు అని భూమి కంపించిపోయినట్టు అరిసా. దానికి నేను ఆయన ఏదో ఒకటి చెయ్యాలన్నాను కానీ కొట్టుకుందాం రా అని తెల్లలేదు. ఈ ఫిట్టింగ్లు అన్ని పెట్టింది నువ్వే వెళ్ళి కొట్టాన్ని. రే ఏడిదిరేది రే బల్లి, ఏం మాట్లాడుతున్నాడు రీడు? ఎగ్జామ్స్ దగ్గర పడుతున్నాయి. ఈ లోపు ఏ చెయ్యో కాలు ఇరిగిపోతే ఎవడరా పూచి? ఎగ్జామ్ రాయాలో వద్దా? ఉన్న 6 సబ్జెక్టులు సాల్వ్ అంటే ఇంకా 1A 1B కూడా బ్యాలెన్స్. అటన్నిటికి ఏమైనా అయితే ఎవడరా రెస్పాన్సిబిలిటీ? సరే ముందు నువ్వు వెళ్ళాను కొట్టు. ఒకవేళ కొట్టలేకపోనుకో నేను ఎక్కడ నించుంటాను. పాస్ కొట్టు, వస్తాను. పాస్ కొట్టాలా? చెయ్యని తప్పితే ఏడు చేయాలరా? దెబ్బలు తినేయాలి ఆడి చేతిలో. అరే ఏంట్రా లేటు? భయపడుతున్నారా? నువ్వు పెద్ద కాస్మోరో మరి భయపడిపోవడానికి. ఉండే నీ దవళ్ళు ఎలా సైడ్ చేయాలో డిస్కస్ చేసుకుంటున్నా. ఒరే తప్పురా, పగ అని అందరూ నన్ను ముందుకు తీసుకొచ్చి ఇలా బుక్ చేసేస్తారా? నాశనం అయిపోతారా. సరేలేరా, ముందెళ్ళి ఫైటింగ్ చెయ్యి. శ్రీ ఆంజనేయం ప్రసన్నాంజనేయం, శ్రీ ఆంజనేయం ప్రసన్నాంజనేయం. ఒరే అరవింద్, నీకు ముందే చెప్తున్నాను, అడుగు ముందుకేసే ముందు ఒక అరగంట అయినా ఆలోచించుకొని రా. లేకపోతే ఎందుకు అడిగేసానని ఇంకో అరగంట ఏడుస్తావు. నువ్వు రారా ముందు. ఈడు పిచ్చ క్లారిటీతో ఉన్నట్టున్నాడు. రెడీయా? మన ఆంతో చెప్తా నీ పని. రే విన్నారా? వాళ్ళ నాన్నతో చెప్తాడంట్రా నా పని. ఎదవా, నాన్నతో చెప్పడం ఏంట్రా? ఇందుకేనా అన్ని పోటీగాడు మాట్లాడు? ఒరే అలా చెప్తే మనం ఎవరు దెబ్బలు తినకుండా వెనక్కి వెళ్ళిపోవచ్చు కదా అని చెప్పాను రా. ఫైట్ చేయ. రే జోక్ వేసాను రా, జోక్. సరేగానే ఎంపైరింగ్ ఎవరు? ఎంపైరింగ్ ఏంట్రా? నువ్వు కొట్టకూడని చోటు కొట్టేస్తే చూడడానికి కూడా ఉండాలి కదా. ఆడే సాక్ష్యం. ఆ మహేష్ గారిని పెట్టుకుంటాను నేను. సరే రమ్మను. రా మహేష్, నువ్వు ఎంపైరింగ్ చేయరా. రే కొట్టకరా రే. మధు, మా మధు గాండే కొడతావురా? మా మహేష్ గారిని కొడతావురా? వన్యా మాస్టర్ రా. ఏంట్రా? నాన్న వినండమ్మా రే, చదవండమ్మా రే, రాయండమ్మా రే. దర్వేనమ్మా 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 దర్వేనమ్మా. నాన్న వినండమ్మా రే, చదవండమ్మా రే, రాయండమ్మా రే. దర్వేనమ్మా 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 దర్వేనమ్మా. అలా చదవాలరా. నానా మీకు ఇలా కాదురా, ప్రిన్సిపాల్ సార్ రూమ్ కి పదండి అర్జెంట్ గా. సార్ ప్లీజ్ సార్, వద్దు సార్, ప్లీజ్ సార్. మీరు మన కాలేజ్ బరువు తీయడానికే ఉన్నారా? మరి అర్జెంట్ గా నడని మీరు ముందు చెప్తాను. ఏం జరిగింది సార్? సార్ నేను కాలేజ్ కి వస్తుంటే ఎర్రమన పిచ్చిలో పిచ్చి కుక్కల్లా ఈ 2 సెక్షన్ వాళ్ళు కొట్టుకుంటుంటే చూసాను సార్. కాలేజ్ బరువు అంతా తీస్తున్నారు వీళ్ళు. వాట్ ఈస్ దిస్ అజయ్? మీ ఏ సెక్షన్ వాళ్ళకి ఏమైంది? బానే చదువుకుంటారు కదా, మీకు వీళ్ళతో ఏం గొడవ? సార్ ఈ మధుగాడు వాళ్ళు నా కాయిన్ బాక్స్ నుండి కాల్ చేసి పిచ్చిగా మాట్లాడుతున్నారు సార్. అలాంటప్పుడు నేను ఒకడు ఉన్నాను కదా కాలేజీలో, నాకు చెప్పొచ్చు కదా. అదే చెప్దామని కాలేజ్కి వస్తున్నాం సార్. దారిలో వీళ్ళు మా మీద అటాక్ చేశారు. బ్రాడ్ దవడలు వేసుకుని ఈడో సీఎం మరి దారిలో కాపలా కాసి మరి ఈడిని అటాక్ చేసేయడానికి. మధు షట్ అప్. ఓకే సార్.
నానా షటప్ అంటే షట్ ఎత్తమని కాదా మరి నోరు మూయమని అర్థం. సారీ సార్. చూసారా సార్ వాడికి ఎంత ఒళ్ళు పొగరో. మరి పొగరో గిగరో అన్నావంటే గోడకేసి గుద్దేస్తాను రే. మధు, ఇస్ దిస్ కాలేజ్ ఆర్ ఫిష్ మార్కెట్? నాకు అదే డౌట్ వస్తుంది సార్. వచ్చిన దగ్గర నుంచి మీరు ఆడి తరపునే మాట్లాడుతున్నారు. ఎందుకంటే ఆడి ఏ సెక్షన్ కాబట్టి. నేను డాన్స్ చేస్తున్నప్పుడు అట్టిపండు తొక్కేసి నన్ను కింద పడేశాడు. దానికి నేను వాడిని ఏమనకూడదు, ఎందుకంటే ఆడు ఏ సెక్షన్ కాబట్టి. వాడు మా క్లాస్ తపన నేర్పించాడు. దానికి మేమేం అనకూడదు, ఎందుకంటే ఆడు ఏ సెక్షన్ కాబట్టి. మా బుడతన్ని బాత్రూమ్ లో పెట్టి డోర్ వేస్తాడు. దానికి నేను వాడిని ఏమో అనకూడదు, ఎందుకంటే ఆడు ఏ సెక్షన్ కాబట్టి. కాలేజీని చేపల బజార్లో మార్చింది మీరు సార్. వంజనాని కోసం వాటాలు వేసినట్టు సెక్షన్ల కింద విడతీసి పాఠాలు చెప్తున్నారు. ఒరే, నీకు చదువు సాము ఏం లేదు కానీ ఇలాంటి డైలాగులు మాత్రం బానే చెప్తున్నావురా. బాగా చదివిన ఒకలాగా చదవనోడిని ఒకలాగా ట్రీట్ చేయడం ఆపండి సార్. అందరూ చదువు కోసమే పుట్టరు. నిన్న యాన్యువల్ డే లో ఏ సెక్షన్ వాళ్ళ పర్ఫార్మెన్స్ ఒక్కటి కూడా లేదు. అంతా బి సెక్షన్ వాళ్ళే చేశారు. అది టాలెంట్ కాదా? బయట క్యాస్ట్ ఫీలింగ్ లాగా కాలేజీల్లో ఈ సెక్షన్ లో ఫీలింగ్లు పెట్టకండి సార్. ఏరా, పెద్ద హీరోలా ఫీల్ అయిపోతున్నావా? మళ్ళీ ఇదే డైలాగా సార్? మేమేమన్నా పని లేకుండా ఇవన్నీ చేస్తున్నాం అనుకుంటున్నావా, లేకుంటే మాకేం చేయాలో తెలియదు అనుకుంటున్నావా? ఎలా చేయాలో నాకు తెలుసు అంటున్నాను సార్. ఏం తెలుసురా అసలు నీకు? మాకు అవకాశం వస్తే చేసి చూపిస్తాం. సరే, నా ప్లేస్ లో ఒక్కరోజు ఉండి చూపించరా, ఏం చేస్తావో చూస్తాను. జోకులేయకండి సార్. ఇట్స్ నాట్ ఎ జోక్, సీరియస్. ఏం మాట్లాడుతున్నారు సార్ మీరు? ఈ కోతిగాడి మూతే ఎంత సార్? ఏది పడితే అది మాట్లాడతాడు. వీడి మాటలను పట్టించుకుంటారేంటి సార్ మీరు? వదిలేస్తే విద్యా ఇదాన్ని వీడియో చేస్తాడు సార్. మీరుండండి సార్, ఏదో మార్చేస్తా అంటున్నాడు కదా, చూద్దాం ఏం చేస్తాడో. ఏది మార్చలేకపోతే ఏం చేయమంటావురా? మారిస్తే ఏం చేస్తారో మీరు చెప్పండి సార్. మీ అందరికి ట్యూషన్లు ఫ్రీగా చెప్తానా మరి? మీ అందరిది బ్యాలెన్స్ ఫీజు కట్టక్కర్లేదు. ఓకే సార్, అయితే రేపు కలుసుకుందాం. నాకేం అర్థం కావట్లేదు, బుర్ర వేడెక్కిపోతుంది. వన్ డే ప్రిన్సిపల్ ఏట్రా, ఏం చేస్తున్నావో నీకైనా అర్థమవుతుందా? ఒరే మహేష్, ఏ అవకాశం ఎలా వస్తుందో మనకు తెలియదురా. వచ్చిందాన్ని వాటేసి కాటేసేయాలి అంతే. చాలే, నువ్వు ప్రిన్సిపల్ అయ్యేది రేపు. ఈ రోజు నుంచే క్లాసులు పీకేస్తున్నావు నాకు. ఒరే మహేష్, నీకు అర్థం కావట్లేదురా. నేను రేపు ప్రిన్సిపల్ అయితే నువ్వే కదరా వీపీ. నన్నే వీపీ అంటావురా? ఒరే, వీపీ అంటే వైస్ ప్రిన్సిపల్ రా. వైస్ ప్రిన్సిపలా? థ్యాంక్ యూ రా మామ, థ్యాంక్ యూ రా. యూ అన్ప్రొఫెషనల్ ఫ్రెండ్. తలం తాటికాయలో పెంచు, అందులో గుజ్జేయట్లేదు, అంత నుజ్జే. ఒరే మామ, ఈ సంతోషకరమైన విషయాన్ని మీ నాన్నకెళ్ళి చెప్పరా, సంతోషిస్తాడు. సంతోషిస్తాడా? చంపేస్తాడు. ఈ విషయం మా నాన్నకు తెలియకుండా మేనేజ్ చెయ్యాలి. సరేగానే నువ్వు ఇంటికెళ్ళి, రేపు 4 గంటలు మనయే. ఎరా అప్పుడే వచ్చావేంటి? ఈ రోజు తొందరగా వదిలేశారు నాన్నగారు. ఈ రోజు మీ పబ్లిక్ పరీక్షలు డేట్లు ఇచ్చారు తెలుసా నీకు? డేట్లు ఏముందిలేండి, జెరాక్స్ సపోర్ట్ రేట్లు పెంచకుండా ఉంటే చాలు. ఏట్రా కొనుక్కుంటున్నావు? అదే నాన్నగారు, ఎలా ప్రిపేర్ అవ్వాలో ప్లాన్ చేసుకుంటున్నాను. రే మధు, నీకు పుణ్యం ఉంటదిరా బాబు. ఈసారి ఈ సంవత్సరం సబ్జెక్టులతో పాటు పోయిన ఏడాది ఉండిపోయిన 1A 1B సబ్జెక్టులు కూడా కంప్లీట్ చేశారా? లేదంటే సర్టిఫికెట్ లో స్టార్ మార్క్ పడిపోద్ది. నువ్వు పాస్ అయ్యావనుకో, నువ్వు అడిగినట్టుగా బండి కొనిస్తా. బండే? ఫెయిల్ అయ్యావనుకో, నా కొడక నా బండి కింద తొక్కేస్తాను. వెళ్ళి స్నానం చేసి ఆ పుస్తకాలు తీసి చదువు. మైసే రే మైసే, రే మైసే నిన్నారా? నువ్వేంట్రా పొద్దున్నే సరదాగా కాలేజ్కి ఇంకో అరగంట ఉందిగా. ఈ రోజు కొంచెం ఫాస్ట్ గా వెళ్ళి ఫస్ట్ బెంచ్ లో కూర్చుందాం అనుకుంటున్నాం అంకుల్, సరదాగా. సరదా పడండి. ఎవరిదాడే అరుస్తున్నాడే, అడుక్కున్నాడా? నన్నే అడుక్కున్నానంటారా? చెప్తా నాగరాని పని. మధుగాడా, రే ఏట్రా ఎంత పొద్దున్న వచ్చా? పొద్దున్నేట్రా పందుకోకు, ఇంకా 1/2 గంట ఉంది. సరే సెల్లన్నం తిని స్పీడ్ గా వచ్చేస్తా నాకు. రే మైసు ఇలా రా. ఏట్రా? రే నీ దగ్గర సూట్ ఉంది కదా, అది తీసుకుని రారా. సూటా? ఇప్పుడు ఎందుకురా? కాలేజ్ డ్రెస్ వేసుకుంటే అందరిలో కలిసిపోయేట్రా. అదే సూట్ వేసాం అనుకో, స్టైల్ గా ఉంటాం. సరే తెస్తానులే. మైస్ అలా సందులో ఆపరా, సూట్ వేసుకుంటాను. సందులోనేట్రా? కాలేజ్కి వెళ్ళాక మార్చుకుందులే. ఎంట్రన్స్ డోర్ దగ్గర నుంచి దోలు తీయించాలి ఒక్కొక్కడికి. ఆపారు చెప్తాను. ఎలా ఉన్నానరా? అచ్చం ప్రిన్సిపల్ లాగా ఉన్నానా? ఏట్రా నవ్వు ఒప్పుకుంటున్నావు? ఏం లేదురా మామ. చెప్తావా చెప్పవా? తొప్పట పండుగ సూట్ వేసినట్టున్నారా మామ. ఈ రోజంతా నీళ్ళు డౌన్ వేయించేస్తాను రా నీ చేత. అంత పని చేయకరా బాబు, పద. మామ పన్య మాస్టరా. రే నువ్వు భయపడుతున్నావేట్రా? ఈ రోజు నువ్వు ప్రిన్సిపల్ మర్చిపోవా? ఎరా సూట్ వేసుకొని వచ్చావు, యూనిఫామ్ అయితే మరి. హే యూ వన్య మాస్టర్, హౌ డేర్ యూ టు ఆస్క్ మీ లైక్ దిస్ అందరి ముందు? ఐఎమ్ నాట్ యువర్ బ్లడీ స్టూడెంట్, ఐఎమ్ ప్రిన్సిపల్. గివ్ రెస్పెక్ట్ అండ్ టేక్ రెస్పెక్ట్. సారీ సార్. మరే మధు ఆడుతాను ఎందుకురా? రేపటి నుంచి మళ్ళీ రేపెట్టాడు నీకు. రేపటి నుంచి ప్రిపరేషన్ హాలిడేస్ కదరా మైస్. బానే ప్లాన్ చేసావు మధు. ఓకే నువ్వు నీ క్లాస్ గో, నేను నా ఆఫీస్కి వెళ్ళాలి. ఆహా, నా జీవితంలోనే జాబ్ రాదేమో అనుకున్నాను. జంగిల్లో గొంగల్లా బానే దూరిపోయాను. ఈ రోజంతా ఫుల్ గా ఆస్వాదించేయాలి.
అబ్బా కుర్చీ ఏంటి ఎంత మెత్తగా ఉంది. ఎరా ప్రిన్సిపల్, మాకేమో బొక్కలపాట బల్లలేసి నువ్వు బొంతలాంటి కుర్చీ వేసుకుంటావా? మా సొమ్మే కదరా ఇదంతాను. ఎల్లే లోపు కంగాలు చేసి వెళ్ళిపోతాను. ఇదేంటి ఇడ్లీని తిరగేసినట్టు ఇలాగుంది. చెప్పండి సార్. ఓ మై గుడ్నెస్, దీన్ని కొడితే ప్యూన్ వస్తాడా? ఎరా ప్యూను, నేను లేటుకు వచ్చానని ఎన్నిసార్లు గేట్ వేస్తావురా? ఈ పని చెప్తా నాకు. ఈ ప్యూన్ గాని ట్యూన్ చేసే సమయం ఆసనమైంది. ఏం సార్ పిలిచారు? ఒత్తినే వెళ్ళు, పని చూసుకో. మళ్ళీ ఏం సార్ పిలిచారు? ఒత్తినే బా, వెళ్ళి పని చూసుకో. ఈసారి ఎందుకు సార్ పిలిచారు? ఏట్రా పళ్ళు బిగిస్తున్నావు ఏట్రా? కోపమా? నాకు నచ్చినంత సార్లు పిలుస్తాను రా. నీకు నచ్చినట్టు నువ్వు గేట్ వేసిలే. ఇప్పుడు నేను కాటేస్తున్నాను. పళ్ళు కొరకడం ఆపి పని చూసుకో. నానా సైన్ థీటా ప్లస్ కాస్ థీటా ఇజ్ ఈక్వల్ టు అన్న మరి. అలాగే మరి మైస్ ఇలా రా మరి. అమ్మడి అమ్మ ఇడికి వినబడిపోయింది. రావాలరా, ఈ సమ్ సాల్వ్ చేయరా. అమ్మ బొమ్మ అయిపోయాం. మా మధుగాడి మీద కోపం అంతా నా మీద తీసుకుంటాడు. ఇప్పుడు రాదని నిజాయితీగా నిజం ఒప్పించుకుంటే 4 దెబ్బలు తగ్గుతాయి. సార్ నాకు రాదు సార్. ఈ సమ్ము ఇంపార్టెంట్ అని చెప్పాను కదా మరి. అయినా నేర్చుకోలేదారా? మిమ్మల్ని మడతెట్టేస్తా గానీ మాట వినట్లేదా మరి? సార్ 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 కొట్టకండి సార్. సార్ ప్లీజ్ సార్, ప్లీజ్ సార్. కాలేజీని రౌండ్లు వేస్తూ రౌండ్ అప్ చేద్దాం. చదువుకొని ప్రయోజకులు అవ్వనరా అంటే ప్రిన్సిపాల్ అవుతానంటారా మీరు? నిన్ను తంటే ఆడికి బుద్ధి వస్తుందా మరి? హే యూ వన్య మాస్టర్, బీటింగ్ మై బ్లడ్ ఫ్రెండ్. వస్తున్నా నాగు మ్యాన్. వన్య మాస్టర్, వన్య మాస్టర్, స్టాప్ ఇట్ అయితే. రారా మామారా, టైంకి వచ్చావు. ఎలా శాతం కొట్టేస్తున్నాడో చూడరా. పిల్లలకి జల్లలు కొట్టడం ఏంటి? మీకు అర్థం అవ్వట్లేదు సార్. వీడికి ఎంత చెప్పినా నేర్చుకోవట్లేదు వీడు. మరి నువ్వు అంత బాగా పాఠాలు చెప్తున్నావు మరి. వీడికి తప్ప క్లాస్ లో అందరికి వచ్చండి సమ్ము. ఆహా, హే యూ మిడిల్ బెంచ్ గాయ్, కమ్ హియర్. వెళ్ళు, డూ దట్ సమ్. ఒరే మధు, అవసరం ఏంట్రా ఇంగ్లీష్? కీప్ క్వైట్ యూ ఇడియట్. యూ సే దట్ సమ్. నాకు కూడా సమ్ రాదు సార్. అన్నా నిన్న చెప్పాను కదా మా సమ్ము రాదంటావేట్రా? నువ్వు చేయకపోతే నా పరువు పోద్దురా. ఇప్పుడు నువ్వు గానీ ఆ సమ్ము చేయలేదంటే వీపు విమానం మొత్తం మోగిపోద్దా మరి. స్టాప్ ఇట్ అయితే. ఇలా భయపెట్టి చెప్తారా పాఠాలు పిల్లలకి? యూ మిడిల్ బెంచ్ గాయ్, గో టు బ్యాక్ బెంచ్. యూ సార్ కమ్ టు మై ఆఫీస్. ఒక్క నిమిషం ఆగండి సార్. మొదటి బెంచోడిని పిలిచి చూడండి, 3 నిమిషాల్లో ముగించేస్తాడు. ఓహో, అయితే పిల్లండి. అన్నా అవతో ముఖం మారింది. రామ్మా. సార్ నాకు కూడా సమ్ము డౌట్ ఉంది సార్. సీనా, యూ సీనా వన్య మాస్టర్. వాట్ ద మోరల్ ఈస్ మేడి పండు చూడు, మేలి మాయుండును, పొట్ట వేపి చూడు, పురుగులు ఉండవు. అండర్స్టాండ్? అవును వన్య మాస్టర్, నీకు ఎంతసేపు సైన్ థీటా ప్లస్ కాస్ థీటా ఇజ్ ఈక్వల్ టు అయినా ఇంకేమైనా వచ్చా? మ్యాథ్స్ నేను మడతెట్టేస్తానా మరి. ఏం అడుగుతావు అడుక్కో. ఓకే కమాన్ టెల్ మీ. 3 6 జా, 4 8 జా, 9 2 జా, కమాన్ మ్యాన్. 5 7 జా, టెల్ మీ మ్యాన్. ఏ రాదా? 3 జాలు అడిగేసరికి జా జారిపోయింది. రేపు నీ జారిపోద్దా మరి. ఏంటి మ్యాన్ అలా చూస్తున్నావు? యూ కమ్ టు మై ఆఫీస్. ఏమే జీతం వచ్చింది, నేను వెళ్ళి ఫీజు కట్టేసి వస్తాను. అలాగే ప్రిన్సిపల్ తో కొంచెం మాట్లాడి కొంచెం తగ్గించమని అడగాలి. సరేనండి, వెళ్ళి రండి. మీరు వస్తున్నప్పుడు వాన్ కూడా వెనకేసి తీసుకురండి, లేకపోతే ఊరంతా తిరిగి వస్తాడు వాడు. సరేలే. వచ్చే దారిలో ఏమైనా దొండకాయలు అలా కనిపిస్తే తీసుకోండి. తెస్తాలే, తలుపేసుకో. సో సాడ్ ఆఫ్ యూ వన్య మాస్టర్. ఏంటా బీటింగ్? హోల్ పడిపోతే హూ ఇస్ రెస్పాన్సిబిలిటీ? ఇంకోసారి కానీ ఇలా కనిపించారంటే మీ ప్లేస్ లో ఇంకొకరిని పిలిపించాల్సి వస్తుంది. ఈ విషయం అందరు టీచర్స్ తోనే చెప్పండి. ఇంకో 10 minutes లో టీచర్స్ మీటింగ్ కూడా ఉందని చెప్పండి. పిచ్చి కోదికి పదవులు ఇస్తే ఇలాగే పిచ్చెక్కించేస్తాయి. ఏం వన్య మాస్టర్, ఏదో కొనుక్కుంటున్నావు? నా గురించేనా? నాకు వేరే పనేం లేదనుకుంటున్నారా మేడం? ఎప్పుడు మీ సోదేనా? ఏం సదా గిదా అంటున్నావు? గోడకేసి గుద్దించేస్తాను, జాగ్రత్త. మాటలు జాగ్రత్తగా రానియండి మేడం. చాలే, వచ్చిన పని గాని. మీరే వచ్చి అక్కడ పని కానియండి. ఏం పని? టీచర్స్ మీటింగ్ పెట్టారండి ప్రిన్సిపల్ సార్. అదేంటి ఈరోజు ప్రిన్సిపల్ రాలేదు కదా? మీకు ఇంకా తెలీదా మేడం? ఆ మధుగాడికి ప్రిన్సిపల్ పోస్ట్ ఇచ్చారు కదా మన ప్రిన్సిపల్ సార్. వాడు అన్నిట్లోనూ లాస్టే, వాడికి ప్రిన్సిపల్ పోస్ట్ ఏంటి? అదే కదండి నాకు అర్థం కావట్లేదు. పదండి వెళ్ళి చూద్దాం. మీరు పదండి మేడం, నేను మిగతా టీచర్లందరినీ తీసుకొని వస్తాను. హలో ఇంగ్లీష్ మేడం. బొట్ట బొమ్మ పాట మిమ్మల్ని చూసే రాసినట్టున్నారు. బొట్టలాగా ఉంది మీ జుట్టు. వాట్? వెదర్ ఈస్ సో హాట్. ఐ సా ఏ లెటర్ ఆన్ మై టేబుల్. యు ఓన్లీ రోటా? Yes sir. వాట్ మ్యాటర్? Salary increment request letter. రిక్వెస్టా? ఈ రోజు అంతట్లోనే నాకు నచ్చిన పదం ఇదే. శాలరీ పెంచాలి అంతే కదా? Yes sir. ఓకే గ్రాంటెడ్. How much sir? మంత్లీ 2 రూపీస్. గో అండ్ బై రత్నగడ్డ. గో మ్యాన్. ఏంట్రా మధు, ఇంగ్లీష్ మేడం ఒక ఆట ఆడుకుంటున్నట్టున్నావు? లేకపోతే ఇంగ్లీష్ లో మాట్లాడకపోతే 2 రూపాయలు దొబ్బుతుందా? అది చాలనట్టు ఇంకా దానికి శాలరీ పెంచాలట. పిచ్చిది.
గ్రాంటెడ్ అనగానే ఏ 2000 అనుకుంది, 2 రూపాయలు అనగానే మబ్బులాగా అయిపోయింది మొహం. సూపర్ రా మధు. అదే చేత మాకు కూడా ఏమైనా వరాలు ఇవ్వరా? 1 వీక్ హాలిడేస్ తీసుకోండి, వెళ్ళండి. థ్యాంక్ యూ రా మధు. థ్యాంక్ యూ సో మచ్. నా కొడుకులు ఎగ్జైట్ అయిపోతున్నారు. రేపటి నుంచి ఎలాగో ప్రిపరేషన్ హాలిడేస్. ఏరా మధు, ఆ కుర్చీలో కూర్చోడానికి నీకు ఎంత ధైర్యం రా? హే యూ బ్లేడీ కుసుమా మదర్, ఆల్వేస్ యారా మధు. దిస్ ఈస్ వాట్ యూ లర్నింగ్ ఎలిమెంటరీ. ఐ యామ్ ప్రిన్సిపల్ ఆఫ్ దిస్ బ్లేడీ విద్యాయుధం. ఇంకా నో మోర్ మధు. ఎవడైనా ఓవర్ యాక్షన్ చేస్తే ఒక గుద్దు, అండర్స్టాండ్? ఎస్ సార్. అందరూ వచ్చారు కదా? వచ్చాం సార్. నేను చెప్పే మాటలు జాగ్రత్తగా వినండి. ఈ రోజు నుంచి రూల్స్ రూలింగ్ అన్ని మారాలి. టైమింగ్స్ తో పాటు టైం టేబుల్ కూడా మారాలి. ఏది ఆ టైం టేబుల్ ఇలాగవండి. 9 టేబుల్ లాగా ఉంది, ఇది టైం టేబుల్ ఏంటి? ఇన్ని సబ్జెక్ట్లా సూపర్ మార్కెట్ లో సర్కుల్ లిస్ట్ లా ఉన్నాయి. ఏ పరా. అదేంటి సార్ అలా చింపేశారు? నేను ప్రిన్సిపల్ అయింది ఈ రోజే. నిన్నటి వరకు నాది కూడా అదే టైం టేబుల్. ఎంతసేపు మీ టీచర్స్ అందరికి కన్వీనియంట్ గా టైం టేబుల్ రెడీ చేసుకుంటారు కానీ పిల్లలకి ఏం కావాలో ఒకసారైనా అడిగారా? పొద్దున్న నుంచి సాయంత్రం దాకా క్లాసులు తప్ప ఏముంది అందులో? ఓ పాట లేదు ఆట లేదు. క్లాస్ వెంటనే క్లాసు, గ్యాప్ లేకుండా ర్యాప్ లా పాడుకుంటూ వెళ్ళిపోతున్నారు. ఏమర్థం అవుద్దాలకి? మేము కూడా గ్యాప్ లేకుండా ప్రిపేర్ అయ్యే చెప్తున్నాం సార్. అవునవును, మీరు ఎన్ని సబ్జెక్టులు ప్రిపేర్ అవుతున్నారు? ఒక సబ్జెక్టే కదా. కానీ వాళ్ళకి పొద్దున్న మొదలు సాయంత్రం వరకు ఒకటే పాట. రెస్ట్ ఎవరా? వాళ్ళకి బాధ్యతలు నేర్పండి, బెదరగొట్టకండి. క్లాస్ లో చదువు చెప్పండి, సాగు బాధకండి. ఈ రోజు నుంచి ఎక్స్ట్రా క్లాసులు తీసుకొని సిలబస్ అవగొట్టాలంటే లేవు. క్లాస్ కి గ్యాప్ దొరికితే నాపిలే. ఇవన్నీ చాలా అన్నట్టు. ఫ్యాన్లకి గాలి తక్కువ, గోల ఎక్కువ. బల్లలకి బ్యాలెన్స్ తక్కువ, బొక్కలు ఎక్కువ. బాత్రూమ్ లో వాటర్ లేక ఎండిపోయిన రోజులు ఎన్నో ఉన్నాయి. మీకు మాత్రం సెపరేట్ గా బాత్రూమ్లు ఉంటాయి. ఏ వాళ్ళు మనుషులు కాదా? వాళ్ళకి మనసులు ఉండవా? ఆ బాత్రూమ్ కంగాలు చేసింది వాళ్ళేనండి. కంగాలు చేయిస్తే క్లీన్ చేయించాలి. అయినా ఎంతసేపు ర్యాంకులు మార్కులేనా? వాళ్ళ బుర్రలో కాస్త జ్ఞానం నింపండి. ఎంతసేపు మీరు డిస్కస్ చేసుకొని డెసిషన్ తీసుకొని వాళ్ళకి చెప్పడం కాదు. వాళ్ళని డిస్కస్ చేసుకోమని చెప్పి మీరు వాళ్ళ డెసిషన్ తెలుసుకోండి. అది తప్పు అయితే అర్థమయ్యేలా చెప్పండి. ఎనీ డౌట్? సార్ మంచి హీట్ మీద ఉన్నారు. ఈ టైంలో బేరం ఆడితే బాగోదేమో. కనకపు సింహాసనాన్ని సునకం ఎక్కి కూర్చున్నట్టుంది. భలే టైంకి వచ్చారు సార్ మీరు. ఏమైంది సార్, మావాడేనా ఏదో పని చేశాడా? లోపల ఆడిని తిడుతున్నారు మీరు. ఆడిని మేము తిట్టడం ఏంటండి? ఆడే మమ్మల్ని తిడుతున్నాడు. ఆడు మిమ్మల్ని తిడుతున్నాడా? అంత పెద్దోడైపోయాడు. ఆగండి అటు పని చెప్తాను. ఓతి కొబ్బరి చెప్పిచ్చినట్టు మీ అబ్బాయికి ప్రిన్సిపల్ పోస్ట్ ఇచ్చారు సార్. ఆ ప్రిన్సిపల్ సార్ మా ఓడు ప్రిన్సిపలా? ఏం మాట్లాడుతున్నారు? అంటే మీకు విషయం తెలియదు అనమాట. ఆహా, ఈ కాలేజ్ లో అన్ని వేషాలు వేస్తున్నాడా? లోపలికి పదండి సార్, చెప్తాడు పని. మీరు ఉండండి సార్, నేను మాట్లాడి వస్తాను. సార్ మిమ్మల్ని కళ్ళని పేరెంట్స్ వచ్చారు సార్. పేరెంట్సా? రమ్మను, ప్యాకాడేద్దాం. వెనక్కి తిరిగిపోయి శివాజీ ది బాస్ అన్నట్టుగా బిల్డప్ ఇద్దాం. మే ఐ కమిన్ సార్? కమిన్ మ్యాన్. ఏం సార్ అటు తిరిగి కూర్చున్నారు? కుర్చీ తిరుగుతుందని తిరిగాం, మీరు వచ్చిన పని కానివ్వండి. మా అబ్బాయి గురించి మాట్లాడదాం వచ్చాం సార్. మాట్లాడండి. మా వాడు సరిగ్గా చదవట్లేదు సార్. గుడ్ బాయ్. కాలేజ్ అని చెప్పి ఇంటి దగ్గర బయలుదేరి కాలేజీకి రాకుండా గ్రౌండ్ దగ్గర ఆడుకుంటున్నాడు సార్. వండర్ఫుల్. ఆడికో ఫ్రెండ్ ఉన్నాడు సార్. ఆడు ఈడు కలిస్తే కంగాలియే. ఫ్యాంటాస్టిక్. ఈడెవడో నాలాగే ఉన్నాడు. ఏంటి సార్ ఏం మాట్లాడలేదు? చూడండి సార్, ఇక్కడ మీరు గమనించాల్సింది ఏంటంటే మనం కీ అని నడిచినంత మాత్రాన పిల్లలు వాల్మీకిలు అయిపోరు. ప్రతిదానికి ఓ టైం వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ మా కాలేజ్ లో మధు అనే స్టూడెంట్ ఉన్నాడు. సరస్వతి పుత్రుడు. 100కి 99 మార్కులు వస్తాయి. కానీ వాళ్ళ నాన్న ఉన్నాడే పాత హీరో సైకిల్ చక్రం లాగా, ఆ ఒక్క మార్క్ గురించి ఆయన వేధిస్తాడట. హౌ క్రూయల్ ఇట్ ఈస్. కావున మేము పేరెంట్స్ 50 మందికి తెలియజేసేది ఏమంటే పిల్లల్ని మింగకండి, వాళ్ళకి నచ్చినట్టుగా వంగనివ్వండి. బాగా చెప్పారు సార్. ఇందాక మీరు చెప్పిన సరస్వతి పుత్రుణ్ణి దైవాంశ సంభూతుణ్ణి ఒకసారి చూపిస్తారా? నన్ను చూస్తే అతన్ని చూసినట్టే. అవునా? అయితే ఒక్కసారి ఇటు తిరగండి సార్. తిరిగేస్తున్నాను మరి. తొందరగా తిరుగు రాజా. స్టైల్ స్టైల్ తగులు మాట స్టైల్. నాన్నగారు మీరేనా సార్ ఆ దైవాంశ సంభూతులు? బూతులా? నాకు రావండి. దేవుడు లాంటి వ్యక్తి ఇక్కడ ఉన్నాడని తెలిస్తే కొట్టడానికి కొబ్బరికాయలన్నీ తెచ్చేవాడిని. ఫోన్లేండి, నా బెల్ట్ ఉందిగా. నాన్నగారు వద్దండి ప్లీజ్ అండి. నాన్న కోచింగ్ తీసుకున్నట్టు ఎలా తిప్పేస్తున్నాడు మా నాన్న. నా సూట్ సిదిపోయేలాగా ఉంది.
సారీ సార్, మా అబ్బాయి బదులు జరిగిన దానికి నేను క్షమాపణ అడుగుతున్నాను. పర్లేదు సార్, ఆయన లైన్ లో పెట్టాల్సింది మీరే. ఇగోండి మీ వాడి హాల్ టికెట్. సెంటర్ ఎక్కడ ఇచ్చారు సార్? ఈ సంవత్సరం అన్ని సెల్ఫ్ సెంటర్స్ ఏనండి. పోరం బోకలా తిరగకుండా ప్రిపేర్ అవ్వమని చెప్పండి మీ అబ్బాయిని. చెప్తాను సార్. నమస్కారం అంకిల్. నమస్కారమా? ఏంటి సంస్కారమే? కొత్తగా ఎక్కడ నేర్చుకున్నావురా? మా డాడీ దగ్గర నేర్చుకున్నాను అంకిల్. సరిపోయింది. అవునరా మహేష్, నిన్ను ఎప్పటి నుంచో ఒక ప్రశ్న అడుగుదాం అనుకుంటున్నాను. అడగమంటావా? అడగండి అంకిల్. అసలు పెద్దయినాక ఏమవుదాం అనుకుంటున్నావురా? నీతో ఉన్న వాళ్ళని ఎలా పోషిద్దాం అనుకుంటున్నావు? మా తాత దగ్గర 2 ఎకరాలు ఉండేవి అంకిల్. అవి కవులకి ఇచ్చి మా నాన్నని పోషించాడు. మా తాత తర్వాత అవి మా నాన్నకి వచ్చాయి అంకిల్. ఇప్పుడు ఈజీగా 40-50 వేలు వస్తున్నాయి. మా నాన్న తర్వాత అవి నాకే కదా అంకిల్. అలా నీట్ గా ప్లాన్ చేసుకున్నాను అంకిల్. అంతేగాని చదువుకుని ప్రయోజకుడు అవుదాం అని మాత్రం లేదు. థ్యాంక్ యూ అంకిల్. రే, నేను ఇప్పుడు నేను పొగడలేదురా. ఇట్స్ ఓకే అంకిల్. అన్నీ మీ నాన్న బుద్ధులే వచ్చారా నీకు? మధుగాడికి మీ బుద్ధులు వచ్చినప్పుడు నాకు మా నాన్న బుద్ధులు రావడం తప్పలేదు కదా అంకిల్. నీ నోట్లో నోరెట్టాను చూడు, నాది బుద్ధి తక్కువ. థ్యాంక్ యూ సో మచ్ అంకిల్. దేనికిరా? మీకు బుద్ధి తక్కువ అని ఒప్పుకున్నందుకు. ఏంట్రా గొనుక్కుంటున్నావు? మధుగాడు అంకిల్. అన్నా హాల్ టికెట్ నెంబర్ చెప్తాను ఒకసారి కొట్ట. చెప్పు తమ్ముడు. 1206101600. తమ్ముడు నువ్వు స్టేట్ ఫస్ట్ రా. స్టేట్ ఫస్టా? నీ అబ్బా సీఎం గారు నోట్లో సీట్ ఎడుతుంటే సరిగొట్టు చెత్తన కొడక. సీఎం గారు నీ నోట్లో సీట్ ఎడుతున్నారా? దేనికిరా? స్టేట్ ఫస్ట్ వచ్చినందుకు. ఫారం బొక్కుల్లోనా? కాదరా, ఇంటర్మీడియట్ లో. డ్రీమ్స్ అంతేరా, డోర్ నెంబర్ తెలుసుకోకుండా వస్తాయి. లేకపోతే నువ్వు స్టేట్ ఫస్ట్ ఏట్రా. నిజంగానే వచ్చేయాలట. ఇక్కడ బుర్ర బ్లాస్ట్ అయిపోద్ది. సరేగాని ఎగ్జామ్స్ కి ఇంకెన్ని రోజులు లేవు, ఆయుధాలు రెడీ చేసుకో. వాటి కోసం నేనే ఇంక నీకు ఫోన్ చేద్దాం అనుకుంటున్నాను. పద పద బుక్స్ పట్టుకుని పద. ఎట్రా బయలుదేరారు ఇద్దరును? వన్య మాస్టర్ దగ్గరికి బుక్కులు పట్టుకెళ్ళి ఐఎంపీలు టిక్కులు పెట్టుకొని వద్దాం అన్నాను గారు. వెళ్ళండి వెళ్ళండి. ఒరే మైస్, వన్య మాస్టర్ ఇటు ఎక్కడ ఉన్నాడు? అదే మామ, నాకు అర్థం కావట్లేదు. ఇంకో షాప్కి వెళ్దాం పద. స్లిప్లు అంటే ఇంకెక్కడ తీయర్రా, నాకు ఈ పరిచయం. మరి ఏం చేద్దాం రా? నేను మేనేజ్ చేస్తాను పద. గుడ్ మార్నింగ్ సార్. మీరు త్రేటమ్మా ఎలాగొచ్చారు? పరీక్షల దగ్గర పెట్టుకుని జెరాక్స్ షాప్ దగ్గర మీకేం పని రా? మా మహేష్ గారు నేను ఈ క్వశ్చన్ ఇంపార్టెంట్ అంటే ఆ క్వశ్చన్ ఇంపార్టెంట్ అని వీధిలో వాదించుకుంటూ వెళ్తుంటే మీరు కనిపించారు సార్. ఏ క్వశ్చన్స్ ఇంపార్టెంట్ నేరుగా మిమ్మల్ని అడిగి తెలుసుకుందామని ఇలా వచ్చాం సార్. మీరు కొంచెం చెప్తే అయ్యే తీయించుకుంటాం సార్. తీయించుకోవడం ఏంటమ్మా రే? నీ అబ్బా అన్ని చెడగొట్టడానికి ఉంటావురా నువ్వు. సారీ రా మామ. తీయించుకోవడం కాదు సార్, అయ్యే నేర్చుకుంటాం అంటున్నాడు. ఆ బుక్ ఇలాగేమనరా, టిక్లు ఎట్టేస్తాను. ఇగోండి సార్. ఇగోటి నానా, ఇవి ప్రిపేర్ అయితే మీ బతుకులు రిపేర్ అయిపోతారా? ఇవి పెడితే చాలన్నమాట. పెట్టడం ఏంట్రా? పెడతాయి కాదు సార్, పడతాయి చాలు అంటున్నాడు. నీ పని చెప్తాను ఆగురా. సరే మరి, నాకు టైం అవుతుంది, నేను బయలుదేరుతానా మరి? బయలుదేరండి సార్, బయలుదేరండి. అన్నా మొత్తం 6 సబ్జెక్టులు 6 పేపర్లో పట్టియాలి. మధు, అంత చిన్నవంటే కనిపించవేమోరా, ఎత్తుక్కోవడానికి టైం పట్టేస్తుంది. రే, ఆ టైంలో మన కళ్ళు కాయలు కాసిపోయి ఉంటాయిరా, ఎంత చిన్నగున్నా కనిపించేస్తాయి. అన్నా నువ్వు తీయన్నా చెప్తాను. ఒరే మధు, క్లిప్పులు తీయించేస్తాం, వాటిని ఎలా పెడదాం రా? ఒక్క నిమిషం నన్ను ఆలోచించుకొని. ఒరే మామ, నా దగ్గర ఒక ఐడియా ఉంది, చెప్పమంటావా? చెప్పురా. 100% లవ్ సినిమా లాగా నా నడుము మీద కొన్ని ఎక్కించుకుంటా, నీ నడుము మీద కొన్ని ఎక్కించుకోరా, ఇద్దరం కలిపి రాయించుకుందాం. నానా ఏట్రా అది నడుము మీద? సార్ ఏం లేదు సార్. సార్ పచ్చబొట్టు సార్. సార్ పచ్చబొట్ట? సమ్మల్ని కూడా పచ్చబొట్ట వేయించుకుంటున్నావు మరి నువ్వు? నాకు ఇష్టమైన క్వశ్చన్ సార్, అందుకే వేయించుకున్నాను సార్. సార్ వద్దురా మామ, ఇది వర్కౌట్ అవ్వదు. మరి ఏం చేద్దాంరా? నా దగ్గర ఇంకో ఐడియా ఉంది. చాప్టర్ల వైజ్ గా మొత్తం ఈ బల్లను దోపుతాం. కావాల్సిన క్వశ్చన్ కావాల్సిన దగ్గర తీసుకోవచ్చు. నానా ప్లేసులు చేంజ్ చేస్తున్నావు మరి. అరే మధు, నువ్వు ఇటు వచ్చేరా. వద్దురా మామ, ఇది కూడా వర్కౌట్ అవ్వదు. మరి ఏం చేద్దాంరా? ఐడియా ఏంట్రా ఇది? ముందుగా దీనికి కావాల్సింది మనకి 2 డ్రాయర్లు. డ్రాయర్లు ఎందుకురా? చెప్పింది వినరా ముందు. సరే చెప్పు. దీనికి మనకు కావాల్సింది 2 డ్రాయర్లు. ఉతికినవా? స్లిప్పులు కంపు కొట్టకుండా ఉండాలంటే ఉతికినవే తెచ్చుకో. ఓకేరా మామ. ఒక డ్రాయర్ వేసుకొని దానిపైన మొలతాడు వేసుకొని చాప్టర్ల వైజ్ గా బట్టలు ఆరేసినట్టు స్లిప్పులు ఆరేయాలి. వన్స్ అన్ని సర్దిసిన తర్వాత 2వ డ్రాయర్ దాన్ని కప్పడానికి వేయాలి. ఇంకా ఇన్విజిలేషన్ గా దేవుడే దిగొచ్చినా దొరకం. సూపర్ ఐడియా రా మధు, దీన్నే అమలు చేసేద్దాం. ఎరా మధు, ఈరోజు తలస్నానం చేయలేదు కదా? లేదు నాన్నగారు. ఏమి? ఈ ఎగ్జామ్ అన్ని రోజులు తలస్నానం చేయకు. ఏం నాన్నగారు, చేస్తే ఏమవుద్ది? పరీక్షలప్పుడు తలస్నానం చేస్తే చదివిందంతా పోద్దట. అసలే తమరి గారికి ఏ గుడ్డు రాదు. ఈ పరీక్షలప్పుడు తలస్నానం చేస్తే ఉన్న గుడ్డు కూడా ఆమ్లెట్ అయిపోద్ది.
అన్ని మూఢనమ్మకాలు వెళ్ళినా. అలాగే నాన్నగారు. వినాయక, మా ఫిల్మీ మోజీ ఛానల్ నిలబెట్టినట్టు ఈ పరీక్షల్లో కూడా నన్ను నిలబెట్టు. నేను గనక పరీక్షల్లో పాస్ అయితే మా మహేష్ గారిని తిరుపతి తీసుకొచ్చి గుండె గీయించేస్తాను. ఒరే ఒరే ఒరే, తిరుపతిలో ఉండేది వెంకటేశ్వరుడు రా. ఇప్పటికిప్పుడు చదివినా నా బుర్రలోకి ఏది ఎక్కదు. కనీసం నేను పెట్టిన స్లిప్ లెక్ క్వశ్చన్ లా పడేటట్టు చూడు. ఐ ట్రస్ట్ యూ, యూ మస్ట్ డూ. ఈ పెన్నును నీ పాదాల దగ్గర ఉంచుతున్నాను. ఈ 10 రోజులు నీ శక్తులన్నీ ఈ పెన్నుకివ్వు. పరీక్షలు రాసుకొని మళ్ళీ నీకు ఇచ్చేస్తాను. శుక్లాం వరదరం విష్ణు శశివర్ణం చతుర్భుజం ధ్యాయే సర్వ విజ్ఞోపశాంతే. ఒరే ఒరే ఒరే, ఇప్పుడు దాకా నీకోసమే మీ అమ్మ గంటలు కొట్టి గోల్ చేసింది. ఇప్పుడు నువ్వు వచ్చినా బుర్ర తినేస్తున్నావేట్రా? సర్లే, హెల్ప్ చేస్తానులే, ముందు ఎగ్జామ్కి వెళ్ళు. థ్యాంక్ యూ సో మచ్ వినాయక, నిన్నే నమ్ముకొని వెళ్తున్నాను. మరి వెళ్ళరా బాబు, నీకు దానం. నాన్నగారు బయలుదేరదామా? డాడీ నన్ను ఆశీర్వదించండి డాడీ. డాడీ బుర్ర అడిచేస్తున్నాడు డాడీ. లెగుస్తాను. ఉండరా, అక్షింతలు వేస్తాను సరదాగా. తొందరగా ఎయ్యి డాడీ. నువ్వు ఉండరా, జోబులో తెస్తున్నాను సరదాగా. సరదాగా ఎగ్జామ్స్ రాసి అందరినీ సరదా పెట్టు. అలాగే డాడీ, వెళ్ళొస్తాను. ఓహో, చూశాను రా, అన్ని చూశాను. నువ్వు అభిమన్యుడు, మీ నాన్న అర్జునుడే. దానికి నువ్వు మళ్ళీ ఏదో స్లిప్పులు పట్టుకొని కురుక్షేత్రానికి వెళ్తున్నట్టు ఫీల్ అయిపోతున్నావు. సర్లేరా, నువ్వు పద ముందే. ఆగు, మా నాన్నకి చెప్పి వస్తాను. నాన్నగారు వెళ్ళొస్తానండి. ఒరే మధు, ప్లీజ్ రా, ఎన్నో ఆశలు పెట్టుకున్నాను రా నీ మీద. ఈసారి మాత్రం ఫెయిల్ అవ్వకరా ప్లీజ్ రా. జస్ట్ పాస్ అవరా, జస్ట్ పాస్ అవ్వు చాలు. నాన్నగారు ఉండండి, ఎవరైనా అన్నారంటే సిగ్గు. పెట్టినవే పడ్డాయంటే ఫస్ట్ క్లాస్ వస్తాం. పెట్టినవి పాడటమేంట్రా? బుర్రలో చదివి పెట్టినవే పడ్డాయంటే అని చెప్తున్నాను నాన్నగారు. ఆ బుర్రలో పట్టాయేట్రా? మీరు రేకలేది. మరో మాట్లాడకుండా ఇంటికి వెళ్ళిపోండి మీరు, నేను పరీక్షకి వెళ్ళాలి. సరే సరే, బాగా రాయ్, బాయ్. ఒరే మధు, అందరిలోకి మనమే బేవర్ చదవల్లా కనిపిస్తున్నావురా. ఏరా మైస్, ఏమైంది? చూడరా, ఇక్కడ కూడా బుక్కులు తెచ్చి చదివేస్తున్నారేట్రా. వాళ్ళు మనకన్నా ఎదవలరా. నిజమా? మరి సంవత్సరం అంతా చదవరాలు, ఇప్పటికిప్పుడు చదివి చదివేస్తారు. అలాగా? కనీసం స్లిప్లు ఎట్టడం కూడా రాదు వాళ్ళకి. వాళ్ళతో పోలిస్తే మనమే గ్రేట్ రా, ధైర్యవంతులం. పద పద, మన నెంబర్లు ఎక్కడొచ్చి చూసుకుందాం. ఒరే మైస్, సూపర్ రా, ఇద్దరం ఒకటే రూమ్. ఒరే మామ, తప్పని కూడా మన రూమేరా. ఇంకేమైతే ఛాన్స్ కొట్టావు. ఒరే మైస్, ఒక్క విషయం గుర్తుపెట్టుకో, 4 మార్క్స్ 7 మార్క్స్ పెట్టాం గానీ బిట్లు మాత్రం ఎవడోడు దాంట్లో చూసి రాయాలి. ముందు నువ్వు రాసావు అనుకో నువ్వు చెప్పు, నేను రాసాను అనుకో నేను చెప్తాను నీకు. మన కోడ్ లాంగ్వేజ్ గుర్తుంది కదా నీకు? ఇలా అంటే ఏ, ఇలా అంటే బి, ఇలా అంటే సి, ఇలా అంటే డి. తెలిసిరా మామ, నేను రాస్తే నీకు చెప్తానులే. సరే సరే, ప్లేస్కి వెళ్దాం పద. మామ, నాది లాస్ట్ బెంచ్ రా. ఛాన్స్ కొట్టావు కదా. నీదెక్కడరా? అదే ఎదుగుతున్నాను రా. మహేష్ ఫస్ట్ బెంచ్ రా. సూపర్, పండగ చేసుకో. ఏట్రా, నాకే ఎప్పుడు ఇలా జరుగుతుంది ఎందుకు? సర్లేరా మామ, అంతా మంచి జరుగుతుందిలే. తపన వచ్చింది. తపన, నీ ప్లేస్ ఎక్కడ? ఈ బెంచే మహేష్. దేవుడా, నువ్వు ఉన్నావయ్యా. కూర్చో తపన, దా కూర్చో. దేవుడా దేవుడా ప్లీజ్ దేవుడా, ఫస్ట్ బెంచ్ లో వేసుకో. కనీసం వన్య మాస్టర్ న్యూజిలేషన్ కి రాకుండా చూసుకో దేవుడా, ప్లీజ్ దేవుడా. నానా, సెల్ ఫోన్ లో గట్ట ఏమైనా ఉంటే ఇలా ఇచ్చేయండి అమ్మా. ముందే స్లిప్పులు గట్ట దొరికాయంటే స్టెప్లు వేయించేస్తానమ్మా మీ చేత. అయిపోయింది, అంతా అయిపోయింది. ఈ సంవత్సరం కూడా సంకనాకపోయినట్టే. ఏరా మామ అలా ఉన్నా? నువ్వు నీట్ గా సెట్ చేసుకున్నావు కదా, సుఖంగా ఉండరా. ఏడకరా, అంతా సెట్ అవుతుందిలే. ముందుకు తిరిగి మళ్ళీ నా ప్లేస్ మార్చేస్తాడు. సరేరా, కానీ నానా మధు, మంచి ప్లేస్ పడిందమ్మా నీకు. థ్యాంక్ యూ సార్. నానా, క్వశ్చన్ పేపర్ ఇస్తున్నాను, అందరూ మీ హాల్ టికెట్ నెంబర్ లేండి. మరి నాకు హాల్ టికెట్ నెంబర్ తప్పించి ఇంకేం కనబడినా పేపర్ లాగేసుకుంటానా మరి. అన్ని పెట్టినవే పడ్డాయి. ఎలాగైనా వన్య మాస్టర్ దొరకకుండా తీసి రాసేయాలి. మహేష్, నీ బుక్లెట్ ఇలా ఇవ్వు మహేష్, మొత్తం అరగంటలో రాసి ఇచ్చేస్తాను. మొదట్లో నిన్ను చూసి నా అశాంతి కారణం నువ్వే అనుకున్నాను, కానీ ఇప్పుడు అర్థమైంది తపన, నా మనశ్శాంతి నువ్వేనని. ఇదో తపన, నీటికి ఎక్కించి. అరగంటలో పూర్తి చేసేస్తాను మహేష్, ఆ తర్వాతే నాది రాసుకుంటాను. ఈడేటర్ బాబు ఇలా చూస్తున్నాడు. వామ్మో, నా వైపు నుంచి కళ్ళు కలపట్లేదు. అటెల్రా బాబా ప్లీజ్. అమ్మయ్యా, వెళ్ళిపోయాడు. ఇప్పుడు తీయాలి. ఇరుక్కుపోయింది. కమాన్ మ్యాన్. బుక్లెట్ కింద ఈ సమ్ము నిన్నే వచ్చింది. గాట్ ఇట్ మ్యాన్. నానా, ఓవర్ యాక్షన్ చేయకుండా రాయి మరి.
రాస్తున్నాను సార్, ఉండండి సార్. అమ్మయ్య వెళ్ళిపోయా, ఎక్కించేయాలి. ఎరా బుడతా మొత్తం ఎక్కించేస్తున్నావుగా. చిన్నపిల్ల అండ్రా, ఏదో రాసుకోనీరా. రాయి రాయి. అయ్యి బాబాయ్ చూసాడు. నానా నీ పేపర్ కింద ఏదో ఉందనిపిస్తుందా మరై నాకు. సార్ ఏం లేదు సార్. సార్ సార్ ఏం లేదు సార్. వస్తానా నాగా మరై. సార్ ఏం లేదు సార్. సార్ సార్ ఎవడ్రా బాబు బాంబు వేసాడు. థ్యాంక్స్ రా బుడతా, ఫస్ట్ టైం నీ స్మెల్ వచ్చింది నాకు. ఇట్స్ ఓకే రా మధు, కానీ అమ్మయ్యా పాస్ మార్కులకి ఎక్కించాం, ఇంకా బిట్లు ఉండిపోయి. రే మైసు రే నిండారా? ఏట్రా మావా అన్ని రాసావా? రాసిందిరా. ఛాన్స్ దొబ్బావు కదరా, బిట్లు కూడా రాసావా? రాసానురా మావా. చెప్పురా మరి. చెప్తాను, ఎక్కించుకో. ఫస్ట్ ది ఒక నిమిషం ఆగాల. ఓ నిమిషం కాదురా, ఫస్ట్ ది ఫస్ట్ బిట్. ఫస్ట్ బిట్ ఏ. ఏ ఓకే ఓకే. రెండోది డి. ఓకే నెక్స్ట్. మూడోది బి. బియా ఓకే నెక్స్ట్. మళ్ళీ బియా ఓకే. అమ్మయ్యా అన్ని రాస్తాం, ఫుల్ వచ్చేస్తాయేమో. నానా టైం అయిపోయిందిరా, అందరూ పేపర్లు ఇవ్వండిగా. తీసుకోండి సార్. ఎట్రా నాన్న అన్ని పేపర్లు నింపిసావా? గట్టిగా ప్రిపేర్ అయ్యావు మరి. నాకు డౌటే. ఎరా మావా అన్ని రాస్తావా? క్వశ్చన్ పేపర్ ఇది. అన్ని టిక్లెట్సావు కదా, రాస్తే ఉంటావు. రే బిట్లెట్రా తప్పు రాసావు. తప్పు రాసానా? నువ్వు చెప్పినవే కదరా రాశాను. నాలుగోది బి కాదురా, డి. నీ అప్ప నువ్వే కదరా మూడోది బి అన్న తర్వాత మళ్ళీ బి అని ముక్కే చూపించో. ఒరే నేను అప్పుడు ముక్కు చూపించలేదురా, ముక్కులో పొక్కు తీసుకున్నాను. నీ అబ్బా నీ ముక్కులో పొక్కు వల్ల నేను బుక్ అయిపోయాను కదరా. నాకు బిట్లు చెప్తున్నప్పుడే ముక్కులో వేయలెట్టుకోవాలా, ముక్కు వాంగొట్టే కదవా నీకు. సారీ రా మావా. పోన్లే అన్ని రాస్తావు కదరా, ఇంకెందుకు ఏడ్చేస్తున్నా? ఏడుస్తున్నానా? నీకు అలాగే ఉంటదిరా. మా ఉండరా, తపనకి బాయ్ చెప్పి వస్తాను. తపనా తపనా థ్యాంక్ యూ తపనా. ఇలా నువ్వు థ్యాంక్ యూ చెప్తానంటే నెక్స్ట్ ఎగ్జామ్ నుంచి నేను రాయను మహేష్. సారీ తపనా. సారీ కూడా చెప్పొద్దు నాకు. థ్యాంక్స్ చెప్పకుండా సారీ చెప్పకుండా ఇంకేం చెప్పాలి తపనా? నీకు తెలీదా? ఇంకేమున్నాయి చెప్పడానికి? ఓ అదా, నువ్వే చెప్పు. నువ్వే చెప్పు. నువ్వే చెప్పు. నువ్వే చెప్పు. నువ్వే చెప్పు తపనా. నువ్వే చెప్పు మహేష్. తర్వాత చెప్తానులే గానీ నువ్వు రారా ముందే. ఒరే మామ ఆగరా నువ్వు. మహేష్ మహేష్ ఏడ్రా అంత అర్జెంట్? పాములకి ఉంటే సెంటర్కి వెళ్దాం పదరా. రే అన్యాయం రా ఇది. తపనతో మాట్లాడుతుంటే మధ్యలో తీసుకొచ్చా. 3 గంటలు పక్క పక్కన కూర్చొని మాట్లాడుకున్నారు, చాలదేట్రా? అంతేరా, మాలాంటి వాళ్ళు ప్రేమ నీకు అర్థం కాదు. ఓవర్ యాక్షన్ చేయకుండా పద. ఒరే మధు నిన్ను తలుచుకుంటే నాకు నవ్వుతుందిరా. దేనికిరా? నీకు 6 సబ్జెక్టులతో పాటు 1A 1B కూడా ఉండిపోయి కదా, మొత్తం 8 సబ్జెక్టులు రాయాలి. దోలే. అదేరా బాబు భయం వేస్తుంది. రేపు అందరూ జూనియర్సే, ఒకటికి మనం అంటే పడదు. ర్యాగింగ్ పేరుతో రఫ్ ఆడించాం, చూపించమంటే చూపిస్తారో రేపు. ఏటవుద్దో ఏటో, నిన్న దేవుడే కాపాడాలరా మధు. సర్లే గానీ కామలిగా ఉండ దగ్గర పదరా ముందే. ఒరే మైసు తొందరగా పదరా, సైకిల్ తొక్కుతున్నట్టు తీస్తాం ఏట్రా బండి. లేట్ అయితే కామలిగా ఉంటే వెళ్ళిపోద్దురా. నువ్వు ఉండరా, అసలుకే పెట్రోల్ రేట్లు పెరిగిపోయి స్పీడ్ కి వెళ్తుంటే ఆయాసం వచ్చి ఎక్కువ తాగేస్తుంది నా బండి. అంతేలేరా, నీ పని అనేసరికి పురుటి నొప్పులు వచ్చినట్టు పరిగెడతావు, నా పని అనేసరికి నత్తలా నడుస్తావా? చెప్తానరా నీ పని. ఎడకలేరా బాబు, వెళ్తానులే. అవుట్రా అక్కడే ఉంది. హాయ్ కోమలి, నీడగా ఉందని ఇక్కడ నించున్నావా? సీడలా నువ్వు వచ్చావు కదా, ఇంకెక్కడ ఉంటది నీడ. గాలి తీసింది. నువ్వు నోరు మీరా. ఏంటి ఆటో కోసం వెయిట్ చేస్తున్నావా? ఈ మోటార్ రైడర్ ఉండగా ఆటోలు ఎందుకు దండగా? దా కోమలి, నా బండి మీద డ్రాప్ చేస్తాను. ఏంటి ఆ మహేష్ గారి డొక్కు బండి మీద? నేను రాను. నన్నేమన్నా అన్నాను, నా బండి ఏమనొద్దని చెప్పు. చాలే అదో బండి నువ్వు ఫీల్ అయిపోవడం. తను ఇంకో మాట నా బండి గురించి అంటే నిన్ను కూడా ఎక్కించను. ఊరుకోరా, ఏదో చిన్నపిల్ల తెలియకన్నది. అదేంటి కోమలి అలా మాట్లాడుతున్నావు? లేకపోతే ఎలా మాట్లాడాలి? నీకు గుర్తొస్తే కనిపిస్తావు, మాట్లాడాలనిపిస్తే పలకరిస్తావు. ఇదేనా ప్రేమంటే? నా గురించి ఎప్పుడైనా టైం కేటాయించావా నువ్వు? నీ ప్రవర్తన ఎలా ఉందో తెలుసా? సమ్మర్ లోనే కాస్తాయి ఏంటవి? సెగ్గడ్లు. నీ అప్ప పరువు తీకరా. అవే మ్యాంగోస్ కోమలి. సమ్మర్ లో మాత్రమే మ్యాంగోస్ కాసినట్టు నువ్వు నా దగ్గరకు అప్పుడప్పుడే వస్తున్నావు. ఇదేనా ప్రేమంటే? ఇదేం దిక్కుమాల పోలికిరా. నువ్వు ఆగరా, నువ్వు ఆ జాబిల్ లాంటిదాని కోమలి. నా నుంచి ఎంత దూరంగా ఉన్నా సరే ఎప్పుడూ నేనే చూస్తాను. ఆ రాముడి గుండెలో సీత ఎలాగో, ఈ ప్రేముడి గుండెలో నువ్వు కూడా అలాగే. ప్రేముడేంట్రా? రైమింగ్ బాగుందని అలా కలిపాను రా మైస్. 2వ తరగతి గుంట రైమ్ వచ్చేస్తున్నట్టు ఉంది. లేదు మధు, నాకు నీ మీద ఇంకా నమ్మకం కలగట్లేదు. అంతవరకు నిన్ను నీ లవ్ ని హోల్డ్ లో పెడుతున్నాను. బాయ్. హోల్డ్ లో పెడతావా?
కస్టమర్ కేర్ లో మాట్లాడుతున్నాడు. కామ్లీ 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 కామ్లీ. మీరు ప్రయత్నిస్తున్న నెంబర్ ప్రస్తుతం మిమ్మల్ని మింగట్లేదు. దయచేసి తర్వాత ప్రయత్నించండి. నిన్ను మెంగలరా ముందు పదా. ఈడొచ్చినట్టున్నాడు. ఎరా మధు, ఎగ్జామ్ ఎలా రాసావరా? దొల్లగొట్టు దూపం వేస్తాను నాన్నగారు. 100కి 100. ఎగ్జామ్ 75కి అయితే 100కి 100 అంటావేంట్రా? నీకు అర్థమవుదని అలా చెప్పాను నాన్నగారు. షార్ట్ కట్. పోనీ పాస్ మార్కులైనా వస్తాయి కదా. నేను చెప్పేది నమ్మరా మీరు? అమ్మయ్యా పోన్లే, రేపటి ఎగ్జామ్ ప్రిపేర్ అవ్వు. ఎరా మళ్ళీ ఎటు బయలుదేరావు? కంబైన్డ్ స్టడీస్ కి నాన్నగారు. కంబైన్డ్ స్టడీసా? ఎవరితోనరా? మహేష్ గడు నేను చేద్దాం అనుకుంటున్నాను నాన్నగారు. మీ ఇద్దరు కంబైన్డ్ అయితే అక్కడ స్టడీసే ఉంటాయిరా. ఊరుకోండి నాన్నగారు, మీరు మరీ మాట్లాడతారు. పరీక్షలు దగ్గర పడ్డా కూడా పట్టుదల రాదేటి. మీరు పట్టుదలతో చదివితే పర్లేదురా, ఎక్కడ పట్టు వదిలేస్తారో నా భయం. మీరేం టెన్షన్ పడకండి నాన్నగారు. బట్టి పట్టి మరీ హిట్ కొడతాను. మీరు నాకు కొత్త బండి కొనడానికి డబ్బులు రెడీ చేసుకోండి. చూస్తాను బండి మీద ఉంటావో కింద ఉంటావో. సరే నాన్నగారు, వెళ్ళొస్తాను. బాయ్. యారా ఎంత రాత్రి పొడొచ్చావు సరదాగా? కంబైన్డ్ స్టడీస్ చేసుకుందాం అంకుల్. అయినా వన్నే ఉండిపోయింది, నీ ఒక్కడదే కదరా. మళ్ళీ కంబైండ్ ఏంది సరదాగా? లాస్ట్ ఇయర్ పాస్ అయిపోయాడు కదా అంకుల్. ఎలా పాస్ అయ్యాడో తెలుసుకొని నేను కూడా పాస్ అయిపోదామని వచ్చాను అంకుల్. సరే చదువుకొని సరదా పడండి. ఎరా మహేష్, మీ నాన్న చేతిలో ఉన్నది నిజంగానే ఐఫోన్ అయినా లేదు సరదా స్టిక్కర్ అంటించాడా? ఐఫోన్ అది నీకెందుకు వచ్చిందిరా డౌట్? ఏం లేదు, కనిపించినప్పుడల్లా ఫోన్ పట్టుకొని బిల్డప్ మింగుతాడు కదా అని అడిగాను. ఏట్రా కొనుక్కుంటున్నా? బాధగా ఉందరా మహేష్. దేనికో? కామలేగా ఉంటా అలా రోడ్డు మీద నిల్చో పెట్టి వెళ్ళిపోయిందేట్రా నన్ను. ఇంకా నయం, ఏ రోడ్డు మీద కూర్చోబెట్టి వెళ్ళిపోలేదు. సంతోషించు. అయినా ఆ కోమలే గుంట గురించి తపన పడే అంత ఈ 1 year ఎగ్జామ్ మీద పెట్టుంటే లాస్ట్ ఇయర్ పాస్ అయిపోదు. నీకు తపన పడిపోయింది కదా, తప్పేలా మాటలు ఎన్నైనా ఆడతావు నువ్వు. ముందు పుస్తకం తీసి కత్తిరించుకోరా. ఐఎంపీలన్నీ నీటికి కట్ చేసుకోవాలి. ఒరే మహేష్, ఈ క్వశ్చన్ పడుతుందంటవా? ఎడీడు ఈ రోజు ఎగ్జామ్ అంత స్పీడ్ గా ఎలా ఎక్కించావు తపన? పక్కన నువ్వు కూర్చున్నావు కదా మహేష్. క్వశ్చన్ అంతా అయిపోయి క్లాస్ లో చొక్క భలే పెట్టావు తెలుసా? థ్యాంక్ యూ మహేష్. చొక్కలు అంత బాగా పెడుతున్నావు అంటే నువ్వు ముగ్గులు బాగా వేస్తావు కదా. హే, ఎలా కనిపెట్టావు మహేష్? ఓన్లీ ముగ్గులేనా, ముద్దులు కూడానా? పో మహేష్. నేను పెడతాను దారా. తప్పన మా వీధిలో కుక్కలు నన్ను డిస్టర్బ్ చేస్తేనే మళ్ళీ చేస్తాను నీకు. బాయ్ రా, లవ్ యూ. నన్ను కుక్క అంటావురా నువ్వు? కుక్క కాదురా, మా అక్క పిలుస్తుందని చెప్పాను. చెక్క మాట్లాడుకో. కుక్కకి అక్కకి తేడా తెలియదు అనుకుంటావు. నాకు బొక్కలో గుద్దేస్తాను నీకు. రే మామ, బీపీ పెంచుకోకరా. ఇప్పుడు నీకు కావాల్సింది ఐఎంపీలు. పద వెళ్ళి కత్తిరించుకుందాం. ఇక ఇవి చూడు, ఇవన్నీ కత్తిరించాను. సరిపోయి ఈ క్వశ్చన్ కత్తిరించవా? వెళ్ళిది. ఓకే, ఇదెందులో పెట్టావు? ఏ గుడ్డు తెలియదు, వేస్ట్ గడివి. వేస్ట్ గాడినా? ఒక్కసారి లాస్ట్ ఇయర్ గుర్తు తెచ్చుకోరా. నా దాంట్లోనే చూసి పాస్ అయ్యావు నువ్వు. నా మొత్తం జీవితంలో నాకు అర్థం కాదు అది ఒకటే. నా దాంట్లో చూసి రాస్తే నువ్వు పాస్ అయిపో, నేను ఉండిపోవడం ఏంట్రా? పేపర్ల మధ్యలో 10 రూపాయలు ఎట్టి పిన్ కొట్టాను రా. ఆ విషయం తెలిస్తే 100 రూపాయలైనా ఎడుదును కదరా. సరే పని కానీ ముందు. Excuse me, darling. I have a message for you. ఒరే మామ, ఒక నిమిషం ఆగి, ఏదో మెసేజ్ వచ్చింది. నిజమా? రే ఏమైందిరా? ఒరే మధు, నువ్వు ఎంత కష్టపడి స్లిప్ లెట్టక్కర్లేదు. ఇంకో గంటలో క్వశ్చన్ పేపర్ లీక్ అయిపోతాట. అవి ఎట్టుకో సరిపోద్ది. ఫుల్ వచ్చేస్తా నీకు. రే నిజమా? నిజమరా మామ? దేవుడా, నువ్వు ఉన్నావయ్యా. యుద్ధానికి సిద్ధం. అరే చూడండిరా, మన సీనియర్ గాడు వీడికి ర్యాగింగ్లు చేయడం వచ్చు గానీ 1 year 1B పూర్తి చేయడం మాత్రం రాదు. నిజమేరా? రే నా కొడకల్లారా, ఇంకా ఎగ్జామ్ పూర్తి అవ్వలేదు, మీరురా నా గురించి మాట్లాడేది? ఒక ఫెయిల్ అయినోడి శాపం చాలా గట్టిగా ఉంటదట. మీ అందరికి పేపర్ చూడగానే బొమ్మ దత్తరిల్లిపోయి కళ్ళు బయర్లు కమ్మేస్తాయి. ఇదే నా శాపం. వచ్చే సంవత్సరం నాలాగే సప్లీలు రాసుకుంది గాని. సారీ అన్న. భయపడిపోయారు యాదవలు. నానా ఎగ్జామ్ స్టార్ట్ అవబోతుంది, బుక్కులు ఏమైనా ఉంటే బయట పెట్టేయండి రా. మళ్ళీ 1 year మాస్టరేనా? నా తలరా థియేటర్ ఇలాగే ఏడిసింది. ఇప్పుడు దొరికిపోతే బాంబు వేయడానికి బుడతడు కూడా లేడు. పోన్లే,
పేపర్ లీక్ అయిపోయింది కాబట్టి స్లిప్లు ఎత్తుక్కునే పని లేదు, డైరెక్ట్ గా తీసి రాసుకోవడమే. నానా మధు, ఈసారైనా పాస్ అవుతావు, మళ్ళీ వచ్చే సంవత్సరం రాసుకుంటావా? ఎవరిని పట్టుకొని ఏం మాట్లాడుతున్నారు సార్? కెరటం ఒకసారి మెల్లగా వచ్చింది కదా అని తక్కువ అంచనా వేయకూడదు, రెండోసారి ముంచేస్తది. ఆహా, అంతలా ప్రిపేర్ అయిపోయావా? మీరు సైన్ పెట్టగానే సునామీ కంటే ఫాస్ట్ గా, సైక్లోన్ కంటే స్పీడ్ గా, సిగరెట్ కంటే స్ట్రాంగ్ గా, పెన్నులో ఇంక్ అయ్యేదాకా, పేజీలన్నీ ఫిల్ అయ్యేదాకా 9 నుంచి 12 లోపు అలుపు లేకుండా ఆపకుండా రాసి రఫ్ ఆడిస్తాను సార్. ఎనర్జీ అంతా ఈ డైలాగ్ దగ్గరే అయిపోతే ఇంక ఎగ్జామ్ ఏం రాస్తావరా? ఇక ఈ పేపర్ తీసుకా. ఇలా ఇవ్వండి, కళ్ళు మూసుకొని రాసేస్తా. ముందు పేపర్ చూడా మరి, కళ్ళు మూసుకుంటాయో బయటకు వచ్చేస్తాయో. నానా, క్వశ్చన్ పేపర్ మీద ఎవరికైనా ఏమైనా డౌట్లు ఉన్నాయా? సార్ తప్పు పేపర్ వచ్చింది సార్, రేపు ఇవ్వాల్సిన పేపర్ ఈ రోజు ఇచ్చినట్టు ఉన్నారు. నానా, కళ్ళు గుడ్డేమో నీకు, అది ఈ రోజు పేపరేరా, సరిగ్గా చూడు. సార్ అంత మాట అనకండి సార్, ఇది రేపటి పేపర్ అని చెప్పండి సార్, చెప్పండి సార్, ప్లీజ్ సార్. నేను చెప్పినంత మాత్రాన అది రేపటి పేపర్ అయిపోదురా, అది ఈ రోజు పేపరేనా మరి, నువ్వు కూర్చొని రాయి ముందే. అయిపోయింది, అంతా అయిపోయింది, నేను ఇంకా బండి కిందే. నో నో, అలా జరగకూడదు. ఏదోటి చెయ్యరా మధు, ఏదోటి చెయ్యి. ఇగో అమ్మాయి, అమ్మాయి ఏంటి? కొంచెం చూపించమ్మాయి ప్లీజ్ అమ్మాయి. నేను చూపించను. ప్లీజ్ అమ్మాయి, నాకు చూపించావు అనుకో నీకు 12 మగపిల్లలు పుడతారు. సార్ ఈ అబ్బాయి చూడండి సార్, మొత్తం నా దాంట్లో చూసి ఎక్కిచ్చేస్తున్నాడు. నీ అంకమ్మా, ఇంకా ఓం కూడా ఎట్లేదు కదే, అప్పుడే ఓవర్ యాక్షన్ చేస్తున్నావు నువ్వు. నానా మధు, ఎరా ఏదో దుల్ల కొట్టేస్తాను దూపం వేస్తానన్నావు, ఇదేనేట్రా అది? ఏం లేదు సార్, రాస్తున్నాను సార్. నవ్వేట్రా బాబు, అలా నవ్వుతున్నావు. ఏం సార్, ఎందుకు నవ్వుతున్నారు సార్? పెట్టినవేమీ పడలేదా? పెట్టడం ఏంటి సార్, ఫుల్ ప్రిపేర్ అయ్యొచ్చాను నేను. ఓవర్ యాక్షన్ చేయక మరి, నాకు మొత్తం తెలుసు. పేపర్ లీక్ అయిపోయిందని ఫుల్ ఫ్రీక్ అయిపోయి వచ్చు, తీరా పెట్టినవేమీ పడలేదు కదా. అవును సార్. నానా, నువ్వు గాని ఫెయిల్ అయిపోయావంటే నా పరువు పోతురా. నువ్వు ఈసారి పాస్ అయిపోయావు అనుకో, నా ప్రైవేట్ పాపులర్ అయిపోయి స్టూడెంట్స్ పాపులేషన్ కూడా పెరిగిపోద్ది. అందుకే నీకు నా తరపున బేభత్సమైన బంపర్ ఆఫర్ ఇస్తున్నాను, ఈ బుక్ తీసుకొని. రక్షకుడయ్యాడా, పాహిమాం పాహిమాం వన్యే ప్రభో. ఇన్ని రోజులు బూతులు తిట్టుకున్నానే, బంగారం లాంటి ఆఫర్ ఇచ్చారు. మీరు చేసిన ఈ మేలుకి వచ్చే జన్మలో కూడా మీ స్టూడెంట్ గానే పుట్టాలని ఉంది సార్. అంత పని మాత్రం చేయక మరి. మీ ప్రైవేట్ గురించి పాంప్లెట్లు కొట్టించి ప్రతి పొగోడు బండికి ఇచ్చేస్తాను సార్. పకోడీ గురించి పక్కనట్టుగానే పకోడీకి తెలియకుండా రాయి మరి. వన్య మాస్టర్ దేవుడు రా, డబ్బులు కోడేసుకుని మరి గుడి కట్టించాలి. ఈసారి ఎవడైనా వన్య మాస్టర్ తిడుతున్నట్టు కనిపిస్తాడు, నాలుగు కోసేయాలి. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఎక్కించరా ఎక్కించరా. అన్నయ్య ఏంటి? ఒక క్వశ్చన్ డౌట్ ఉంది, కొంచెం చూపిస్తావా? ఎంతకలా అంత ఓవర్ యాక్షన్ చేసావు కదే. సారీ అన్నయ్య, కొంచెం చూపించవా ప్లీజ్? నేను చూపించను. స్క్వాడ్ వచ్చి దొరికిపోతావు చూడు. స్క్వాడా? వస్తే ముద్రష్టం దానా, అది మూతా మూసినదా, ఇలా అనగానే వచ్చారేటే. నానా మధు, బుక్కిస్రీ బుక్కిస్రీ. ఓకే సార్. ఇలాంటి వాడు మరి డైరెక్ట్ గా స్క్వాడ్ మొహం మీదకి ఇసిరావు, డిబారే నువ్వు. ఓరే బాబు, నువ్వు ఇలా రారా. సార్ సార్ ప్లీజ్ సార్, నాది కాదు సార్, బుక్ నాది కాదు సార్. నువ్వు ఇలా రా అమ్మా. ఏమి ఇన్విజిలేషన్ చేస్తున్నారు సార్ మీరు? పిల్లలు బుక్ ఎట్టుకొని మరి రాసేస్తున్నారు. సారీ సార్, నేను చూడలేదు. చూడమనే మిమ్మల్ని ఇక్కడ పెట్టింది. బాబు నువ్వు ఇలా రావాలి తొందరగా. వస్తున్నాను సార్. పేపర్లన్నీ ఇలా ఇచ్చి నువ్వు వెళ్ళిపో, ఇంటికి వెళ్ళిపో నువ్వు. సార్ ప్లీజ్ సార్, ఇంకా పాస్ మార్కులు కూడా రాయలేదు సార్. రాసిన చాలే గానీ ఇంటికెళ్ళు. సార్ ప్లీజ్ సార్, ప్లీజ్ సార్, వదిలేయండి సార్, ప్లీజ్ సార్. ఇంకా నేను డిబార్ చేయలేదు, సంతోషించు. ముందు ఇంటికెళ్ళు. చూస్తాను బండి మీద ఉంటావో కింద ఉంటావో, బండి మీద ఉంటావో కింద ఉంటావో, బండి మీద ఉంటావో కింద ఉంటావో. ఎగ్జామ్లో ఎలాగో ఫెయిల్, ఇంకా నాకు చావే మేలు. అందరి ముందు మా నాన్న బండి కింద ఉండడం కన్నా ఎవ్వరికీ కనిపించకుండా ఈ బిల్డింగ్ కింద ఉండడమే బెటర్. ఇక సెలవు.
దేవుడా దేవుడా స్వర్గానికి వెళ్ళేటట్టు చూడు దేవుడా, మళ్ళీ జన్మ అంటూ ఉంటే డబ్బున్న ఎలాగ పుట్టించు. అమ్మా అయ్యా ఏడిది అంత తెల్లగా ఉంది. ఓ ఆకాశమా, స్వర్గానికి వచ్చినా నరకానికి వచ్చినా సన్నీ లియోన్ అయితే స్వర్గమే. సాయంత్రం ప్రీమియర్ షోకి వెళ్ళిపోవాలి. మనుషులందరూ ఏంటి మామూలుగానే తిరిగేస్తున్నారు, మా ఊర్లాగే ఉంది. స్వర్గంలో కూడా మా ఊరు ఉంటదా? ఈ రంభా ఊరోసి మేనక ఎక్కడ ఉంటారో అర్జెంట్ సర్చింగ్ చేసేయాలి. ఒరే మహేష్, నా కోసం వచ్చేవట్రా? ఫ్రెండ్ అంటే నువ్వురా, ఫ్రెండ్షిప్ అంటే నీదిరా. ఒక ఫ్రెండ్ కోసం ప్రాణాలు వదిలేవని ప్రపంచం అంతా తెలియాలరా, ప్రతి పేపర్ లోనే వెయ్యాలరా. ఇయ్యాలి రేపు ఆడుకుందాం అంటే ఎవడైనా తోడొస్తాడరా, ఆత్మతో తోడొచ్చినాడే ఆత్మీయుడురా. నువ్వు నా ఆత్మీయుడురా మహేష్. అవునరా మహేష్, ఎలా చచ్చిపోయారో ఇంతకీ? ఎవడు తోసాడా సూసైడా? సూసైడ్ కంటే చెప్పు, అలా సైడ్కి వెళ్దాం. అంతేగాని సూసైడ్లు గట్ట మన వల్ల కాదు. మరి నీ ఆత్మ ఎలాగొచ్చిందిరా ఇక్కడికి? ఆత్మేట్రా ఉప్మా, ఏం మాట్లాడుతున్నావు నీకేనా అర్థమవుతుందా? ఇందాక నుంచి వాగుతానే ఉన్నావు. చచ్చిపోయినేమో అనుకోండి రెచ్చిపోతున్నావు. అదేంటిది, నేను ఇంకా పోలేదా? అంటే నువ్వు మా మహేష్ గడి ఆత్మవు కాదా? అరే నీ అబ్బా, గ్రౌండ్ గోడ మీద నుంచి దూకి ఏదో గంట స్తంభం మీద నుంచి దూకినట్టు ఫీల్ అయిపోతున్నావు ఏట్రా? ఇప్పుడు మనం ఉన్నది స్వర్గం కాదా? మరి స్మోక్ ఎఫెక్ట్ అంతా ఏట్రా? దోమల ముందు అటు చూడు. అంటే నేను చావలేదన్నమాట. అట్లేకరా అర్జెంట్కి వెళ్ళి చచ్చిపోలే. చచ్చిపోతే చచ్చిపోగాని స్టేటస్ లేట్రా. శ్రద్ధాంజలి ఇక సెలవా. శ్రద్ధ అంజలి అని ఇద్దరు ఫేస్బుక్ లో గుంటల పరిచయం అయ్యారా. ఎన్ని మెసేజ్లు పెడుతున్నా రిప్లై ఇవ్వట్లేదు. మనం రివర్స్ అయితే రివర్స్ లో మెసేజ్ వస్తుందని అలా పెట్టాను. నా డౌట్ క్లారిఫై అయిపోయింది, వెళ్ళి చచ్చిపో వెళ్ళు. ఫ్రెండ్ చచ్చిపోతుంటే ఆపాలని ఇంత కూడా లేదు కదరా నీకు. నీ గురించి ఏమో పేపర్లో వేద్దామని ప్రిపేర్ అయిపోతున్నాను నేను. ఇంతకీ ఎందుకు చచ్చిపోదాం అనుకుంటున్నారా? సరిపోయింది, ఎక్కడికి వెళ్ళినా సావే నీకు. వెళ్ళు చచ్చిపో. ఒరే మహేష్, ఆఖరిగా నాకు కొన్ని కోరికలు ఉండిపోయారా, అవి తీర్చురా. అమ్మో, కోరికలు అంటున్నాడు ఏడు. మొన్నే మా మామ చెప్పింది, కోరికలతో ఎవడైనా చచ్చిపోతే ఆడు మళ్ళీ దెయ్యంలో మన దగ్గరికి వస్తాడని. ఈ నా కొడుకు దెయ్యం అయ్యాడంటే లైఫ్ అంతా భయమే. తీర్చేస్తే పోలే. చెప్పరా మామా, ఏంటి నీ కోరికలు? ప్రస్తుతానికి ఓ ప్లేట్ నూడిల్స్ ఇప్పించరా. అనుకున్నాను నువ్వు ఇదే అడుగుతావని. సరే పదా ఇప్పిస్తాను. సీనన్న 2 సింగిల్ ఎగ్. ఒరే చచ్చిపోయే ముందు కూడా సింగిల్ ఎగ్ ఏట్రా, చికెన్ నూడిల్స్ విత్ డబుల్ ఎగ్ ఇప్పించరా. చికెన్ నూడిల్స్ డబుల్ ఎగ్? నా డబ్బులతో నేనే ఎప్పుడు తినలేదు. నువ్వు తినవరా కక్కుర్తి నా కొడుకువి, అందుకే నాకు ఇప్పించమని అడుగుతున్నాను. అలాగైతే ఆదివారం వరకు ఆగైతే అజయ్ గారి తిప్పించేస్తాను. ఏం అక్కర్లేదులే, నేను ఇలాగే చచ్చిపోతాను. నువ్వు ఒకడవరా బాబు, అలాగా బాధ అయ్యారు నా ప్రాణానికి. తినేసావు కదా, హ్యాపీయా? బయలుదేరదాం ఇంకా. ఈ బిల్డింగ్ బాగున్నట్టుంది చూడు. బాగా ఎత్తుకున్నట్టుందిరా మహేష్. ఎంత ఎత్తుకుంటే అంత తొందరగా ఎత్తుకెళ్ళిపోద్ది నిన్ను. ఒరే మహేష్, ఆఖరిగా బల్లి బుడతగాడితో ఒకసారి మాట్లాడాలని ఉందిరా. ఒక నిమిషం ఆగు, కాన్ఫరెన్స్ కాల్ పెట్టేస్తాను. హలో, బల్లి బుడతా, ఇడేదో మాట్లాడాలట మీతోనే, ఇక మాట్లాడండి. ఏరా మధు, చచ్చిపోతున్నావా? అవునరా బుడతా, ఈ రోజు నుంచి నీ బాంబులు పీల్చడానికి నేను ఉండను. నీ బాంబులు నువ్వే పీల్చుకోవాలి. ఒరే బల్లి, ఉంటాను రా, బాయ్. రే మధు మధు. ఏరా బల్లి, చెప్పురా. రే కిందటి నెల నా దగ్గర 50 రూపాయలు తీసుకున్నావు కదా, అవి ఇచ్చిరా. చాలా సంతోషం రా బల్లి, మహేష్ గడికి ఇస్తానులే. థ్యాంక్స్ రా మధు, చూసుకొని దూకే. హ్యాపీ జర్నీ. బయలుదేరు, నా బ్యాలెన్స్ అయిపోద్ది. ఒరే మహేష్, నన్ను ఆపాలని ఒక్కసారి కూడా అనిపించట్లేదు కదరా నీకు? లేదు, అస్సలు అనిపించట్లేదు. చచ్చే ముందు నీకు ఎలా చెప్పాలనిపించలేదో అలాగే నాకు కూడా ఇప్పుడు నేను ఆపాలనిపించట్లేదురా. బిల్డింగ్ ఎక్కి నీ పని నువ్వు చూసుకో, నా పని నేను చూసుకుంటాను. అది కాదురా మహేష్, నా బాధ నీకు అర్థం కావట్లేదు. స్క్వాడ్ కి దొరికిపోయే సబ్జెక్ట్ ఉండిపోయింది. ఇంటికి వెళ్తే మా నాన్న చంపేస్తాడు. ఎటు వెళ్ళినా కష్టమేరా నాకు. ఒరే మధు, కష్టం లేని పని ఉంటదేమో గాని కష్టం లేని జీవితం ఉండదురా. ఫెయిల్ అయిపోతే ఏమవుద్ది? మీ నాన్న మా నాన్న ఏమైనా కలెక్టర్ గిర్లు చదివి చూడబడిస్తారా? బతకట్లేదా, మనల్ని పోషించట్లేదా? అయినా నీతో ఈ మాటలన్నీ అనవసరం రా. వెళ్ళు, ఎక్కి దూకి చచ్చిపో. సారీ రా మహేష్, కానీ మా నాన్నని ఎలా ఫేస్ చేయాలో నాకు అర్థం కావట్లేదురా. ఒరే మధు, జీవితం ప్రతి ఒక్కడికి అవకాశం ఇస్తుంది. ఆ అవకాశం వచ్చినంత వరకు ఎదురు చూడాలి, ఎదుర్కోవాలి. అవకాశం కోసం ఎదురు చూద్దాం. ఇప్పుడు మీ నాన్న ఎదుర్కొందాం. ఎగ్జామ్స్ కి సంబంధించిన వార్త ఇది. మావా, మన ఇంటర్ పాస్ అయిపోయారు రే. అవకాశం వచ్చిందిరా మధు, మీ నాన్న ఎదుర్కొందాం మదా. నాన్నగారు బయటికి రండి.
ఒరే ఒరే ఏంట్రా ఈ హడావడి, ఆ డప్పులు, ఆ డాన్సులు? మీ కొడుకు మధుసూదన్ ఇంటర్మీడియట్ ఫస్ట్ క్లాస్ లో పాస్ అయ్యాడండి. మరి మాత్రం హడావిడి లేకపోతే ఎలా చెప్పండి? రే ఇంకా ఎగ్జామ్స్ కూడా అవ్వలేదు, అప్పుడే పాస్ అవటం ఏంట్రా? నాన్నగారు న్యూస్ చూడలేదా? గవర్నమెంట్ మా అందరినీ సింగిల్ షాట్ లో పాస్ చేసి పారేసింది. సంవత్సరం మొత్తంలో మీరు బుక్స్ తీసేది ఈ ఎగ్జామ్స్ కి. ఇందులో కూడా మిమ్మల్ని ఇలా పాస్ చేసి పారేస్తే బోకులు కాస్త పోరం బోకుల్లా తయారవుతారా? ఓకే థ్యాంక్ యూ. ఇంతకీ నాన్నగారు ఏమని కొందామంటారు? రాయల్ ఎన్ఫీల్డ్ డ్యూకే? నా రాయల్టీకి ఎలాగో రాయల్ ఎన్ఫీల్డ్ సెట్ అవుతుందిలేండి. రెడ్ కలర్ కొందామా బ్లాక్ కలర్ కొందామా? రెడ్ కొందాం, మన రెడ్ రేంజర్ ఫ్యాన్ కదా. మీకు ఏది కంఫర్ట్? ఈఎంఐలో నెలకింత కడతారా లేదా డైరెక్ట్ డౌన్ పేమెంటా? నెంబర్ ప్లేట్ మీద మాత్రం సింగిల్ నెంబర్ 1 ఉండాలి నాన్నగారు, చూసుకోండి. నెంబర్ ప్లేట్ మీద 1 ఉండాలా? ఇంట్లో మా తాత తుప్పట్టిన గన్ను ఉంది, షూట్ చేసి పారేస్తాను కదా. అదేంటి నాన్నగారు అలా అంటున్నారు? ఇంటర్మీడియట్ ఫస్ట్ క్లాస్ లో పాస్ అయితే బండి కొని చేస్తానన్నారు కదా. అది నువ్వు కష్టపడి పాస్ అయితే కొంటానన్నాను, ఇలా నిన్ను గవర్నమెంట్ ఇష్టపడి పాస్ చేయటం కాదు. మాట తప్పకు షేర్ ఖాన్. తడిగుడ్డతో కొట్టారనుకో తోలు లేసిపోద్ది నా కొడక. నాన్నగారు చాలా ఆశలు పెట్టుకున్నానండి ఆ బండి మీద. మొన్న అల్లు అర్జున్ ఫోటోలు చూసి నా బండి కొనుక్కుంటే అలా దిగుదాం అనుకున్నానండి. నా ఆశలు నారి అసలు చేయకండి. అరిసలేం కాదు ఆశలంట. బండి లేదు గిండి లేదు, ఇది తొండి. ఇంట్లోకి వస్తావా తలిపేసేయమంటావా? అర్థమైందిలేండి, నా లక్కక మహేష్ గడి పొక్కు బండి దిక్కని. పదండి వస్తున్నానా. The next day. డాడీ సూపర్ ఉంది డాడీ బండి. ఎంత డాడీ? ఎంత అయితే నీకెందుకురా, వాడుకో సరదాగా. థ్యాంక్ యూ సో మచ్ డాడీ. అమ్మా ఎదురే డాడీ వెళ్ళొస్తాను బాయ్. సరదాగా ఉందని స్పీడ్ గా వెళ్ళమాకు. అలాగే డాడీ బాయ్. గాలి వానలో వాన నీటిలో నడక ప్రయాణం, కొత్త బండిని ఎప్పుడు కొంటనో తెలియదు పాపం, తెలియదు పాపం. ఈడెవడో చూడు కొత్త బండి వేసుకుని అంత జాలీగా తిరుగుతున్నాడు. రే నీ అబ్బా కళ్ళు కనిపించట్లేదురా? కొత్త బండి వేసుకున్నాను, కళ్ళు నెత్తికెక్కాయా? చూసుకొని నడుపురా రే. రే మా నేనురా. రే మహేష్ ఈ బండి ఎక్కడదరా? నాదేరా మామ, కొత్త బండి మా నాన్న కొన్నాడు. ఒరే మహేష్ ఎంత ఉంటదిరా ఈ బండి? 1,50,000 ఉంటదిరా మామ. బయటికి వెళ్తున్నావేట్రా? అవునరా, తపనాలు ఇంటి వైపు వెళ్ళి అలా కనిపించొచ్చేద్దామని. ఆగిరా నేనే ఎక్కి వస్తాను. ఒరే 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 నువ్వు ఎక్కడ ఉండు, నేను కనిపించి వస్తాను. ఈ బండి మీద ఇద్దరు ఎక్కారనుకో లుక్ పోద్ది. అంతేలేరా, మంచి రంగు తేలిన బండి కొనేసరికి నీ రంగు బయటకు వచ్చింది. నన్ను బండి ఎక్కద్దంటావా? పొద్దున్న లేచేసరికి నీ బండి ఏ ట్రాక్టర్ కింద ఉంటది చూడు. ఒరే బాబు ఏడు చీకరా బాబు ఎక్క. అలా అన్నావు బాగుంది. రే 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 మెల్లగెక్కు, ఎక్కడ పడితే అక్కడ చేతులు వేసి మరకలాడిపోతే. ఎంత బిల్డప్ కొడుతున్నావురా? ఎరా ఇది మైలేజ్ ఎంత ఇస్తుందిరా? 18 దాకా ఇస్తుందిరా మామ. నీ పాత బండి 70 ఇచ్చేది కదరా, ఇదేంటి ఎంత తక్కువ ఇస్తుంది? ఇలాంటి బండి మీద 1 కిలోమీటర్ వెళ్ళినా చాలరా. నిజమేలేరా. ఒరే మహేష్ మరి కొత్త బండి కొన్నావు, పార్టీ ఏటి లేదేట్రా? బండి కొన్నాక మాత్రం పార్టీ ఏమనేట్రా మామ, అక్కడికే తీసుకెళ్తున్నాను ఇప్పుడు. చికెన్ బిర్యానీ ఇప్పించరా, తిని చాలా రోజులు అవుతుంది. ఎరా మామ తప్పని కలిసి అలాగట్టి నుంచి వెళ్ళిపోవడమే. కొత్త బండా మహేష్, సూపర్ గుంది. థ్యాంక్ యూ తపన. ఫస్ట్ నిన్నే ఎక్కించుకుందాం అనుకున్నాను, కానీ కొన్ని దిక్కుమాలిన కారణాల వల్ల కుదరలేదు. ఇట్స్ ఓకే మహేష్, పర్వాలేదు. మధు చెయ్యి చాపు. దేనికి తపన? ఒకసారి చాపు మధు. హ్యాపీ రక్షాబంధన్. థ్యాంక్ యూ తపన. సారీ నా దగ్గర నీకు ఇవ్వడానికి ఏం లేదు తపన. ఇట్స్ ఓకే మధు. రే ఈ రోజు నుంచి మీ చెల్లి బరువు బాధ్యతలన్నీ నీవేరా రే. వెళ్ళొస్తాను తపన, బాయ్. బాయ్ మహేష్. అన్నా 2 దమ్ బిర్యానీలు. ఒరే మహేష్ వాణి వాళ్ళ అమ్మ ఇటు వస్తున్నారేట్రా? బిర్యానీ తినడానికేమోరా. అదేట్రా మనం అయిపోతుంది. ఏంటి వాణి వేసుకొచ్చావు లంగావోని? పట్టవే. ఏంటి కట్టేది? రే మహేష్ చెయ్యి చాపరా. నీకే.
నాకా? వాణి నువ్వు కట్టమ్మా. చిన్నప్పటి నుంచి పన్ను కడుతున్నట్టుగా నీకు కన్ను కొడుతున్నాను కదా, నాకెలా కట్టాలనిపిస్తుందా నీకు? ఏంట్రా కొనుక్కుంటున్నావు? ఏం లేదు పిన్ని, చెల్లిని గట్టి కట్టమంటున్నాను. అమ్మా నరాలు గట్టి బిగించవే, కొంచెం మెల్లి కట్టు. స్వీటు నోట్లో పెట్టు. ఏం బాబు మహేష్ తినడానికి వచ్చారా? లేదు, వండడానికి వచ్చాం. నేను నిన్ను అడగలేదు. నేను మీకు చెప్పలేదు. బొబ్బిల్లో మీ బాదం తోటలు ఎలాగున్నాయి బాబు? బాదం తోటల ఆటికే బంగారం లాగా ఉన్నాయండి. ఈ ఆదివారం మధ్యాహ్నం భోజనానికి వచ్చే బాబు, నాన్ వెజ్ లో ఏ ఐటమో మిస్ అవ్వకుండా అన్ని వండి పెడతాను. అలాగేనండి, నేను మా మధుగాడు వచ్చేస్తాం. కలుపుకోవడానికి వచ్చినప్పుడు మధ్యలో ఈ కలుపు మొక్క ఎందుకు బాబు? పిన్ని ఎవట్రా నీ పిన్ని? మా అమ్మాయి రాఖీ కట్టగానే కట్ అయిపోయాయి అన్ని. తోట ఉందని నేను తోట రాముడిలో చూసి నన్ను పాలేర్లా చూస్తుందా? డబ్బు అనేది మబ్బు లాంటిదిరా, అది ఒక చోట ఉండదు. ఈ రోజు నీ మీద కురిసింది, రేపు నా మీద కురుస్తుంది. నీకు ఈ మధ్యన బాగా ఏడుపు ఎక్కువైపోతుందిరా మదే. ముందు తినే నువ్వే. బిర్యానీలో ఉప్పు ఎక్కువ వేస్తాడు రా, కడుపు పొంగిపోతుంది. మహేష్, మన వీధి లేడీస్ అందరూ ఎట్రా ఇటువైపు వస్తున్నారు? శ్రావణ మాసం కదరా మామ, ఆడవాళ్ళందరూ చీరల కోసం గీరలు ఎక్కువ మరి కొనేస్తారు. అక్కడికే వెళ్తున్నట్టు ఉన్నారు. నాకెందుకో చీరల కోసం వెళ్తున్నట్టు అనిపించట్లేదురా. నువ్వన్నీ ఎక్కువ ఆలోచించతో బండి ఎక్కరా ముందే. ఏంటి లేడీస్? బాబు మా ఇంటికి భోజనానికి రా బాబు. వస్తానండి వస్తానండి. ఓకే అండి, ఓకే 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 అండి. బాగా మెలికలు తిరిగిపోతున్నావు కదరా. నేను మెలికలు తిరుగుతుంటే నీ కడుపులో ఎలకలు తిరుగుతున్నాయట్రా. తప్పురా మహేష్, నాకు రాఖీలు కట్టి నిన్ను భోజనాలు పిలుస్తారా? ఒరే మామ, ఆలు పిలిస్తే నన్నేం చేయమంటావురా? నాకెందుకో వీళ్ళంతా పెయిడ్ ఆర్టిస్టులా కనిపిస్తున్నారా. ఒరే అమ్మ తోడరా, నేను రూపాయి కూడా ఇవ్వలేదు వాళ్ళకి. మన దగ్గర ఉన్న డబ్బు చూసి వచ్చినోడు కూడా పెయిడ్ ఆర్టిస్టేరా. ఒరే మధు, కామెడీ మా అమ్మ కూడా నీవైపోతుందట్రా. ఏమరమ్మా, అది అర్థం కావట్లేదు నాకు కూడా. ఏం మామగారు ఇలా వచ్చారు? రాఖీ కడదామని. ఓ, మీ తమ్ముడు ఇక్కడ పని చేస్తున్నాడా? నీకేరా పడుద్దాయి. నాకు రాఖీ కట్టడం ఏంటండి? రోజు సాయంత్రం నన్ను చూసే కదా కన్ను కొడుతున్నావు. కక్కుర్తున్నా కొడక, ముసలోళ్ళు కూడా వదలట్లేదురా నువ్వు. ఒరే మామ, నేను కామెడీని చూసుకొని కొడుతున్నాను రా. ఈ ముసలి దాన్ని అనుకుంది. చెయ్య సాపురా పడుతాయి. చెమట పట్టడానికి కూడా చేతికి చూడలేదండి. ఎక్కడ కట్టేస్తారు మీరు? అయితే ఆ తోడేలాగా ఇవ్వు. ఈ తొడక రాఖీ కట్టాలేటరా మామ. కొత్త ఫ్యాషన్ సూపర్ గా ఉందిరా మామ. కామెడీ వస్తుందిరా. ఇది ఒక్కతే మిగిలింది నా పేనానికి. ఇది కూడా రాఖీ కట్టేస్తా. ఈ రాఖీలతో ఊరేసుకొని సావాలరా నేను. మహేష్ చేయి చాపు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే అబ్బా లైక్ చేయండి, అమ్మా కామెంట్ చేయండి, అలాగే మా ఫిల్మ్ ఇమోజీ ఛానల్ సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. పక్కన ఉన్న గంట మాత్రం నొక్కడం మర్చిపోకండి. ఉంటాను మరి, బాయ్.